అంటే రాజకీయాల్లో ఇంత పచ్చి అవకాశవాదం తీసుకునేటువంటి వ్యక్తి ఉన్నాడు పవన్ కళ్యాణ్. నిధుల దారి మళ్లింపు పవన్ కళ్యాణ్ గారి శాఖలోనే ఎక్కువ జరిగింది. మీకు అది కూడా తెలుసు. మీ శాఖని అనిత గారు తీసుకుంటానని మాట్లాడుతూ మీరు ఊరుకునే వాళ్ళ ఇప్పటికి. ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ కృష్ణా గుంటూరులో జనసేన వాయిస్ అంటే పొద్దున మధ్యలో గెలిచారు. సడన్ గా ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? బాగా పనిచేయడమే పాపంలా తయారైంది జనసేన పార్టీ. ప్రతి ఒక్కరు కూడా మీరు విజయవాడ గుంటూరు జిల్లాలో బాగా మాట్లాడుతున్నారు, బాగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ గుర్తింపు రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయలేదన్న విషయం బయటపడకుండా మనోహర్ గారి ద్వారా ఇంకోల ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రయత్నాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను వదిలేశారు, కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ వదిలేదా. కళ్యాణ్ గారు మమ్మల్ని మాట్లాడాలి కదా, మేము సీటీ లేకపోతున్నాం, ఇలా జరుగుతుంది, ఇంటికి పిలిచి చెప్పాడు కదా, ఇలా జరుగుతుంది చెప్పకుండా ఏదో ఒక సూక్తి చెప్పి రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని, గ్రామం కోసం కుటుంబాన్ని, కుటుంబం కోసం వ్యక్తిని కథలు బాగా చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పొత్తు అనివార్యం ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ. పోతున్న మహేష్కి విశ్వసనీయత లేదని జనసేన చెప్పింది. అంటే పార్టీ అంత బలంగా ఉంది, పార్టీలో ఉన్నవారు ఒక సీటు రాకపోతే ఎందుకు పార్టీ మారారు? అంటే ఏ భరోసాతో మీరు వైసీపీకి వచ్చారు? బయట నాలుగు మాటలు మాట్లాడతారు. ఆ పకోడీ గారికి, పని మానవులకి ఏం తెలుసు? వాళ్ళకి క్యారెక్టర్లెస్ ఫెలోస్ వాళ్ళందరూ. నిజాయితీగా ఉండేటువంటి నన్ను మహేష్ డబ్బులు తీసుకుంటాడంట, మహేష్ డబ్బులు అడిగాడంట. ఈ 5 నెలలు 40 సంవత్సరాల అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధరేశ్వర్ గారు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ 5 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క శంకుస్థాపన చేశారా? ఇసుక లేదు. మహిళలు చూడాలంటేనే, కన్నెలు చూడాలంటేనే తాట తీస్తాను పవన్ కళ్యాణ్ గారు కూడా చూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడపిల్లల్ని ఎత్తుపోయి మానభంగం చేసి ఎవరు తాట తీశాం? నేను కనుక హోంశాఖ తీసుకుంటే మరోలా ఉంటుంది. ముందు నీ శాఖ సరిగ్గా చూసుకుంటే. సరే అండి, జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు ఎందుకంటే భయపడిపోతున్నారు, ఏదో కలిసిపోతుందని చెప్తారు. వెల్కమ్ టు ఎస్పోర్ట్ మీడియా. నేను మీ రాజ్కమాల్ బడిపాటి. నమస్తే రాజ్కుమార్ గారు. ఈరోజు మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర నాయకులు పోతుల మహేష్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సరే అండి, మీరు మొదటి నుంచి కూడా చిరంజీవి గారి యొక్క స్ఫూర్తితో చిరంజీవి గారి కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లో వెళ్ళిపోయారు. ఈ రోజున అదే చిరంజీవి గారితో ప్రజారాజ్యం ట్రావెల్ చేశారు, తర్వాత జనసేనలో కూడా ట్రావెల్ చేశారు. సడన్గా ఎందుకు పార్టీ మారాల్సి? నేను ఎప్పుడు కూడా సినిమా అభిమాని కింద లేను, సినిమా అభిమాని కాదు. నేను చిరంజీవి గారి పుట్టినరోజు కార్యక్రమాలు కొంతమంది పిలిస్తే హాజరయ్యాను, కానీ నేను ఎప్పుడు ఎవరు సినిమా అభిమాని కాదు. నేను డైరెక్ట్గా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన మాటలు అవన్నీ కూడా విశ్వసించి ఆయనతో ప్రయాణం చేశాను. ఆ తర్వాత మీరు చూశారు, మొట్టమొదట మేము ఆర్ కృష్ణ గారితో బీసీ సంక్షేమ సంఘంలో ప్రయాణం చేశాం. బలహీన వర్గాల హక్కుల కోసం, వాళ్ళ అధికారం కోసం పోరాటం చేశాం. అది జనసేన పార్టీ ద్వారా కొంత సానుకూలం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు విశ్వసించే మేము ఆయన పిలిస్తేనే ఏం చేశాం, జనసేన పార్టీ సానుభూతి పరులు మేము పూర్తిగా జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు మేము బీసీ సంఘం మీదనే చేశాం. విజయవాడ అన్ని కార్యక్రమాలు మీరు చూసుకోవచ్చు. ఇళ్ల పట్టాల సమస్య కావచ్చు, సింగిల్ నెంబర్ లాటరీ కావచ్చు, కాల్ మనీ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, అలాగే విభజన హామీలు కావచ్చు, సమైక్యాంధ్ర కావచ్చు, ఇలాగ అనేక పోరాటాలు బీసీ సంక్షేమ సంఘం మీదనే చేశాం. మేము ఏ పార్టీ మీద చేయలేం. బీసీ సంక్షేమ సంఘం చిరంజీవి గారు పుట్టినరోజు కార్యక్రమాలు కొంత మీరు పార్టిసిపేట్ చేసిన సందర్భాలు? లేదు, నేను పార్టిసిపేట్ చేసి నేను చెప్పాను కదా, నేను చిరంజీవి సినిమా హీరోల అభిమానం కాదని చెప్తున్నాను. కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాం. కొంతమంది వంటంలో చిరంజీవి గారు పుట్టినరోజు వచ్చినప్పుడు మహేష్ గారు మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, మేము రక్తదాన శిబిరాలు నిర్వహించాం, మేము పలానా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. మరి వాళ్ళు కూడా ఆహ్వానించడం, మనం అందరూ కార్యక్రమాల్లో హాజరయ్యాం. ఒక మంచి పని చేసినప్పుడు ఆ విషయం మీద ఎవరినైనా సరే మనకి అవకాశం ఉన్నంత వరకు దాన్ని మనం నలుగురికి ఉపయోగపడేలా చేయాలి. మరి
ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళు కూడా సహకరించాలనే ఉద్దేశంతో మేము ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వాళ్ళకి మేము సహకరించాం కూడా ఆర్థికంగా కూడా. అంటే జనసేనలో మీరంతా అగ్రెసివ్గా పనిచేశారు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా డైరెక్ట్గా అసలు విమర్శించారు సజ్జల గారి. టోటల్గా పార్టీ పరంగా చాలా బలంగా నిలబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ కృష్ణా గుంటూరులో జనసేన వాయిస్ అంటే పోతున్న మధ్యలో వినిపించారు. సడన్గా ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? ఏమైంది జనసేన? ఇదే నాకు సేపమైంది. బాగా పనిచేయడమే పాపంలా తయారైంది జనసేన పార్టీలో కూడా. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఈ మాట అన్నారు కదా, కృష్ణా గుంటూరు జిల్లాలో బలంగా గొంతు గెలిపించారు, మీడియా పరంగా జగన్ కూడా విమర్శించారు. అటువంటి మాటలే పవన్ కళ్యాణ్ గారికి రుచించలేదని తర్వాత నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు విజయవాడ గుంటూరు జిల్లాలో బాగా మాట్లాడుతున్నారు, బాగా కార్యక్రమాలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని విమర్శ చేస్తే మీరు బలంగా బయటకు వస్తున్నారు అని మాట్లాడారు. మరి అట్లా మాట్లాడడం వల్ల ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయలేదనే విషయం నాకు తర్వాత తెలిసింది. ఆయన ఎప్పుడు కూడా బయటపడకుండా మనోహర్ గారి ద్వారా ఇంకోల ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన ఎక్కడ బయటపడలేదు. ఆయన చాలా మంచిగా ఉన్నారని నేను సంపూర్ణంగా విశ్వసించాను. కానీ తెలిసిన తర్వాతనే నేను ఆయన కూడా అంత సుఖంగా లేదు, ఆయన కూడా టైం చూసుకున్నాను. అన్ని గదిలో అన్ని తలుపులు మూసేసి దెబ్బ కొట్టినట్టు కొట్టారు కళ్యాణ్ గారు. సరే బీసీని కాబట్టి చాలా సునాయాసంగా దెబ్బ కొట్టుండొచ్చు. కాలం చాలా బలమైంది, టైం రావాలి, టైం మనకి అనుకూలించాలి. ఆయన టైం వచ్చింది. ఆయన మాలాంటి కొత్త తరం మొత్తాన్ని కూడా మరి ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు కాకుండా అవకాశాలు కల్పించకుండా ఆయన నమ్మినందుకు, నన్ను ఒక్కటే కదా రాష్ట్రంలో ఎక్కడ కూడా కొత్త తరం రాజకీయ నాయకులను ఆయన ప్రోత్సహించారు. ఆయన చెప్పింది అదే కదా మొదటి నుంచి, కొత్త తరం రాజకీయ నాయకులను ప్రోత్సహిస్తానన్నారు, అవినీతి మరకలేని ప్రోత్సహిస్తున్నారు, కులం మతం జోన్ అన్నారు. కానీ అన్ని ఈక్వేషన్ ఆపోజిట్గా ప్రయాణం చేసేది నన్నే కాదు. మీరు చూసుకుంటే చిన్నబాబు తీసుకోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో, పైన తీసుకుంటే పంచకర్ల సందీప్ కావచ్చు, ఆ పైన తీసుకుంటే యశస్విని గారు కావచ్చు, ఇటు తీసుకుంటే చిల్లపల్లి సీను కావచ్చు, అటు పక్కనకి వెళ్తే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లా చాలా మంది ఎవరిని కూడా కొత్త తరం రాజకీయ నాయకులు ఆయన ప్రోత్సహించాల, అసలు ఆయన తీసుకోవాలా. ఆయన సిద్ధాంతాలు బయటికి చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి అనేది మన ఎన్నికల్లో అందరూ రుజువైంది. కొద్ది రోజుల తర్వాత ఆయన నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుంది. మేము ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ ఒక ప్రతిపక్ష నేతగా ప్రశ్నించడం నా హక్కు. ప్రజాస్వామ్యంలో అదొక భాగం. ఖచ్చితంగా ప్రజల పక్షాన మనం పోరాటం చేయాలి. ప్రభుత్వాలకు మనం జరిగే లోపాలని తెలియజేయాలి. మరి దుర్గగుడిలో నేను అనేక అవకతవకలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున నేను పోరాటం చేస్తే, మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విజిలెన్స్ ఏసీబీ ఎంక్వైరీ జరిగింది. మరి 15 మంది ఉద్యోగస్తులు సస్పెండ్ చేశారు. అట్లాగే నేను కరోనా సమయంలో కూడా మీరు ఒకేసారి అందరికి ఇవ్వలేరు, టోకెన్ సిస్టమ్ పెట్టాలి, మరి ఒకేసారి 100 మంది గుమిగూడితే కరోనా వ్యాప్తి చెందింది అన్నప్పుడు కూడా వాళ్ళు కూడా వార్డు సిస్టంలో తీసుకొని ఒక రోజుకి 50 మందికి 100 మందికి అలాగా స్లాట్ బుక్ చేశారు. అది కూడా మరి మేము ఆ రోజు మాట్లాడాం. ఇట్లా మేము ప్రజా సమస్యలు మాట్లాడాం. పశ్చిమ నియోజకవర్గంలో కూడా తీసుకొని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. సడన్గా పార్టీ మారినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. లేదు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇక్కడ ఒక్కటి చెప్పాలి రాజకీయ, నేను పార్టీని సడన్గా ఎక్కడ కూడా వదిలేదు. పవన్ కళ్యాణ్ గారిని నన్ను వదిలేశాను, కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ వదిలేదా. నేను ఫిబ్రవరి 25న ఆయన నన్ను హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి పిలిచి నెక్స్ట్ జాబితాలో నీ పేరు వస్తుందని చెప్పారు. చెప్పిన తర్వాత ఎమ్మెల్యే సీట్ జాబితాలో కావాలంటే ఆయన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని ఆ రోజు కూడా చెప్పారు. ఆ రోజు మరి లింగంనేని రమేష్ గారు ఉన్నారని కూడా చెప్పారు. మరి మేము మీటింగ్ మాట్లాడుకున్నాం. మరి ఫిబ్రవరి 25న మీరు చెప్పిన తర్వాత కదా నేను అక్కడి నుంచి వచ్చి విజయవాడలో ఇంకా ప్రచారం స్పీడప్ చేసి ఇంట్లో వాళ్ళని కూడా తిప్పాను. అలా చేసడం మార్చి 10న పేపర్లో ఇది బీజేపీకి వెళ్తుందని వచ్చినప్పుడు కూడా నేను పార్టీకి అడిగాను. కనీసం మమ్మల్ని మాట్లాడకుండా మాతో ఒక ఏమంటారు ఇలా అని చెప్పకుండా ఆయనే మేము త్యాగం చేసేసాము. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మొదటి నుంచి మమ్మల్ని త్యాగం చేశానని చెప్పారు. పెద్దపేట జనసేనలో మీకు అసలు బీసీలే కదా, అసలు అందరినీ నెట్ట నిలువున ముంచేశారు కదా. మాకేమి పదవి ఉంటేనే పనిచేస్తాం, లేకపోతే ఎమ్మెల్యేలు అయితేనే పనిచేసే వ్యక్తులు కాదు కదా. మేము సమాజం కోసం వచ్చాం, ఉద్యమ సంఘాల్లో నుంచి వచ్చాం, బీసీ సంఘాల నుంచి వచ్చాం, పార్టీకి కూడా అలాగే పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారిని అలాగే నమ్మాం కదా. కనీసం ఈ ప్రజాస్వామ్యంలో నువ్వు నియంత్రణ ప్రవర్తిస్తేలాగా
కళ్యాణ్ గారు మమ్మల్ని మాట్లాడాలి కదా, మేము సీట్ ఇవ్వలేకపోతున్నాం, ఇలా జరుగుతుంది, ఇంటికి పిలిచి చెప్పాను కానీ అలా జరుగుతుందని చెప్పకుండా ఏదో ఒక సూక్తి చెప్పి రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని, గ్రామం కోసం కుటుంబాన్ని, కుటుంబం కోసం వ్యక్తిని కథలు బాగా చెప్పారు. అసలు ఆ రోజు మీకు కుదిరింది. కూటమికి టర్మ్ ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీకి పెద్ద స్వింగ్ ఉంది కాబట్టి మీ అందరు కలిసి వచ్చింది. మీ వల్ల ఏం కలిసి రాలా, మీ వల్ల కలిసి రాలా. ప్రధానమంత్రి నాదే చెప్పారు కదా సార్, ఇవన్నీ చాలా మా వల్ల మంది అధికారంకి వచ్చింది కూటమి. అసలు ఇన్ని సీట్లు రావడానికి కారణం మేము చెప్పారు. ఇన్ని సీట్లు రావడానికి ఆలయగానమైన 21 ఎందుకు పోటీ చేశారు, ఆ 21లో 10-11 సీట్లు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఇలాంటి చాలా ఉంటాయి మాట్లాడాల్సి వచ్చింది. ఆ రోజున పొత్తులో ఉండాల్సిన అనివార్య పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది, కానీ ఎమ్మెల్యే కావాల్సిన అనివార్య పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఎలాగయ్యారు, ఆ రోజు పొత్తులో అది ఎంతైనా తగ్గే పరిస్థితులు 21 కాదు 15 ఇచ్చినా తీసుకునేలా ఉన్నారు. ఆ రోజు ఆయన 15 ఇచ్చినా సరే 34 అన్నారు, దానికో లాజిక్ చెప్పారు. 24 అన్నారు, దానికో లాజిక్ చెప్పారు. 21 అన్నారు, దానికో లాజిక్ చెప్పారు. 15 ఇచ్చినా తీసుకునేది. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఎంతో చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోయారు. రెండోసారి ఓడిపోతే దేశ చరిత్రలోకి ఎక్కేవాడు. రాష్ట్ర అధ్యక్షుడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి వ్యక్తి పవర్ స్టార్ చరిత్రలోకి ఎక్కేవాడు. అంటే ఆయన ఎమ్మెల్యే కావాలి, అధికారంలోకి రావాలి కాబట్టి జనసేన పార్టీ కావాలి, అనివార్యమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కాదు, బలమైన కేడర్ ఉంది, వాళ్ళు అన్ని చోట్ల పోటీ చేశారు, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కేడర్ నిలబడింది, వాళ్ళకి అనుభవం కూడా ఉంది. కాబట్టి నా వల్లే అనే మాట తప్పు. మీరు పోటీ చేసిన స్థానాలే 21 కదా, పొత్తు వల్ల 21 గెలిచాడు. మరి ప్రజారాజ్యం 18 గెలిచాడు, ఒక్కడే పోటీ చేశాడు. ఆ రోజు దగ్గర 17-18% కూడా ఎన్నిక ఓటింగ్ షేర్ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. ఈయనకి 21 వచ్చి ఉండొచ్చు, 2 ఎంపీలు గెలిచి ఉండొచ్చు. కానీ పొత్తులు ఒంటరిగా కాదు, తెలుగుదేశం పార్టీ ఓట్లు, బీజేపీ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు మీకు వచ్చినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రి చేశారు కదా, నీ వల్ల ముఖ్యమంత్రి 5 సార్లు అయ్యారు. పురంధరేశ్వర గారు అంతకుముందు కూడా ఎమ్మెల్యే చేశారు కదా, వాళ్ళు చేశారు కదా. మరి ఈ రోజు ఏమైనా కొత్తగా చేస్తున్నారు వాళ్ళు, మీకు కొత్త. ఇలాంటి వాస్తవాలు చెప్తే అందరు కోపం వస్తుంది కదా నా మీద, అంతేనా? ఇలాంటి వాస్తవాలు చెప్తే కోపం. పొత్తు అనివార్యం ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ. అచ్చెన్నాయుడు గారి స్టేట్మెంట్లు కానీ, వరలరామయ్య గారి స్టేట్మెంట్లు కానీ, ఆ పార్టీ సీనియర్ లీడర్ స్టేట్మెంట్స్ కానీ అనేక సందర్భాల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. వెనక్కి నేను ఏది కూడా నా సొంతంగా చెప్పట్ల. అనేక సందర్భాల్లో అచ్చెన్నాయుడు గారు, వరలరామయ్య గారు ఇట్లాంటి చాలా మంది నాయకులు మాట్లాడిన మాట ఏంటంటే, మేము ఒంటరిగా పోటీ చేస్తే మాకు 110 నుంచి 120 సీట్లు వస్తాయి, మేము పొత్తుతో వెళ్తే 140-150 సీట్లు వస్తాయని వాళ్ళే చెప్పారు కదా వాళ్ళు. అప్పుడు పొత్తు కావాల్సింది ఎవరికి? జనసేన పార్టీ. పొత్తు కోసం ఆరాటపడితే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఒకటి చీలనివ్వమని ఇవన్నీ కూడా ముందే చెప్పారు కదా. రాజమండ్రిలో అయిందని చెప్పడం ఇవన్నీ కూడా అవాస్తవం. గతంలో జనసేన పార్టీ అధికారం రాకముందు నా తల్లిని దూషించారు, నా తల్లిని అవాకు ఇచ్చేసారని చెప్పి బహిరంగ మీటింగ్ లో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు అదే టీంతో అదే పార్టీకి ఎలా కలిసి పనిచేస్తారు? కొన్ని మీడియా ఛానల్ ప్రస్తావన కూడా చేశారు. ఎప్పుడైతే విలువలు, విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధత అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా అధికారం మీద ప్రేమతో మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ విలువలు ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ప్రజా పోరాటాలు చేస్తున్నారు కదా. అధికారం కోల్పోయినా ప్రజా పోరాటాలు చేస్తున్నారు, ప్రజలు ఆదరించకపోయినా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు, నిలబడుతున్నారు కదా వాళ్ళు. అల్టిమేట్గా ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం చూసుకుందాం, ప్రస్తుత దీంట్లో మనం మాట్లాడుకుంటే వంగవీటి మోహన్ రావు గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారని ఈ రోజుకి ప్రజల గుండెల్లో ఉన్నారు. ఒక పోరాటం చేశారు, ప్రజా సమస్యల మీద ప్రాణత్యాగం చేశారు. మరి అటువంటి పోరాటంలోనే ఆయన మరి మరణించారు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకు? అక్కడ నాయకత్వం ముఖ్యం, విలువలు ముఖ్యం, నిజాయితీ ముఖ్యం. మనం చేసేటువంటి ప్రయాణంలో క్రమశిక్షణ తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి విలువలు ఉన్నాయా, నిబద్ధత ఉందా, నిజాయితీ ఉందా, క్రమశిక్షణ ఉందా అనేది ఆయన ప్రయాణమే తీసుకోండి. ఒకసారేమో సిపిఐ, సిపిఎం, బిఎస్పీ అన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నారు, ఇప్పుడు పూర్తిగా ఇది పక్కన మారి బీజేపీతో మరి ముందుకెళ్ళి ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అన్నారు. అంటే ఆయన ఒక నిలకడమైనటువంటి భావజాలం ఉండేటువంటి వ్యక్తి. అధికారం కోసం లేకపోతే ఇంకా మిగతా అవసరాల కోసం ఆయన ఎటు నుంచి ఏదైనా మారిపోయేటటువంటి వ్యక్తి. అంటే రాజకీయాల్లో ఇంత పచ్చి అవకాశవాదం తీసుకునేటువంటి వ్యక్తి ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అంటే పోతున్న మహేష్కి విశ్వసనీయత లేదని జనసేన చెప్తుంది.
అంటే పార్టీ అంత బలంగా ఉంది, పార్టీలో ఉన్నవాళ్ళు ఒక సీటు రాకపోయేసరికి ఎందుకు పార్టీ మారారు? అంటే ఏ భరోసాతో మీరు వైసీపీకి వచ్చారు? ఆ వైసీపీ మీకు ఎలాంటి భరోసా ఇచ్చింది? అంటే పదవి ఇస్తానన్నారా? ఏ భరోసా ఇచ్చింది? మీరు ఇక్కడ నాకు విలువలు ఉన్నాయా, నా వ్యక్తిత్వం ముఖ్యమా, నా క్యారెక్టర్ ముఖ్యమా అనేది నేను ముందు అంచనా వేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం ఈరోజు రాష్ట్రం అందరికీ తెలిసిపోతుంది. మీరు ప్రతి ఒక్కరిని మీరు చూసుకోండి. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరికి ఇచ్చారు? అంతకుముందు ఉండేటువంటి చైర్మన్ పదవులు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఉండేటువంటి నామినేటెడ్లు కొద్దిగా జనసేనకి ఇచ్చారు, కానీ అంతకుముందు ఉండే పదవులని ఎవరికి ఇచ్చారు? ఏ రోజున ఒక జెండా కొన్నారా? పవన్ కళ్యాణ్ గారు వెనకాల కారు పెట్టుకొని వెళ్ళారా? ఏ రోజున ఒక కార్యకర్తలు తెచ్చారా? అట్లాంటి వాళ్ళకి పదవులు ఎలా వచ్చినాయి? ఏ విధంగా వచ్చినాయి? మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లా? వాళ్ళందరూ కూడా ఎందుకు ప్రశ్నించట్లా? పోతిన మహేష్కి సీటు కోసం కాదు, మీరు వెనకాల అన్ని ఇంటర్వ్యూలు కూడా చూసుకోండి. నేను ప్రతిసారి చెప్పాను, రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ గురించి చాలా ఇబ్బంది పడుతుంది, కార్యకర్తలు ఇబ్బంది పడతారు, పార్టీకి పనిచేసిన వాళ్ళకి రేపు నామినేటెడ్ పదవులు రావు. ఇది జనసేన స్థానం. నేను కనుక ఇక్కడ పోటీ చేసి ఉంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ 80% పదవులు స్థానికంగా ఉండే నాయకులకు వచ్చాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఎక్కడ పదవులన్నీ వెళ్ళిపోతాయి? తెలుగుదేశం బీజేపీకి పోతాయి. నష్టపోయేది ఎవరు? ఇక్కడ జనసేన వాళ్ళు. జనసేన ఎందుకు నష్టపోకూడదని నేను చెప్తున్నానంటే, ప్రతిపక్షంగా మేమే నిలబడ్డాం, తెలుగుదేశం బీజేపీ నిలబడడం లేదు. విజయవాడ నగరంలో కానీ విజయవాడ పశ్చిమంలో కానీ ప్రతిపక్షంగా నిలబడింది ఎవరు? మేము నిలబడ్డాం. జనసేన పార్టీ తరఫున కదా మేము నిలబడ్డాం. కాబట్టి ఇక్కడ న్యాయం జరగాల్సింది ఎవరికి? జనసేన పార్టీకి జరగాలని మాట్లాడాను. కార్యకర్తలకు కూడా, లీడర్స్కి కూడా న్యాయం జరగాలని ఎక్కడ మాట్లాడాను? నేను 6 నెలల ముందే హెచ్చరించే విషయాన్ని. ఇవాళ కళ్ళు మూసుకొని ఏదో కొంతమంది ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. వాస్తవాన్ని మీరు కూడా లెక్కేసుకోండి రాజకుమార్ గారు. ఇప్పుడు ఏదైనా పదవి కావాలంటే ఇంత బలంగా నిలబడ్డా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి పదవి కావాలని అడగాలి. మేమే ఎమ్మెల్యే మేమే ఇచ్చేవాళ్ళం కదా, ఇచ్చే పరిస్థితి ఇవాళ మేము అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ పరిస్థితి కల్పించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. బలమైన స్థానాలు వదులుకోవడానికి మీరు చెప్పిన కారణం ఏంటి? ఆ రోజున అమరావతికి నిధులు తేవడానికి వదిలేస్తున్నా అని చెప్పినప్పుడు కనీసం నన్ను సంప్రదించారా? నాతో మాట్లాడారా? నాతో మాట్లాడకుండా త్యాగం చేశానని, పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున త్యాగం చేశానని మాట్లాడారు కదా ఆ రోజున. అది ఎంత దుర్మార్గం! నన్ను సంప్రదించి ఉండాల్సింది కదా. స్టేట్మెంట్ అయిన తర్వాత కూడా మీతో మాట్లాడారు. నేను వెళ్ళి మాట్లాడాను. ఇది చాలా మందికి తెలియదు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను కలవకుండా హరిప్రసాద్ గారు నన్ను కలిసిన తర్వాత ఆయన మాట చెప్పారు, నిన్ను పలానా దగ్గరికి వెళ్ళమన్నారని చెప్పారు. అంటే నేను అడిగాను, నేను జనసేన పార్టీ కదా పనిచేశాను, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, నేను వెళ్ళను, నేను జనసేనకే చెప్తాను, కాదు సమయం వచ్చినప్పుడు చెప్తాను. నేను వెళ్ళనని చెప్పాను. అదే రోజు సాయంత్రం గారు నాగబాబు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, పోతిన్ మహేష్ లాంటి జన సైనికులు చాలా మంది నిజాయితీ పరులు ఉంటారు అని చెప్పారు. నేను ఎందుకు చెప్పాను? నేను జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి పనిచేశాను కాబట్టి నాకు ఏం జరిగినా సరే నా భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వేరే వాళ్ళు ఇస్తే దాన్ని ఒప్పుకోని చెప్పాను. వేరే దగ్గరికి వెళ్ళని కూడా చెప్పాను. మరి ఆ రోజు నుంచి నేను మార్చి 14 నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు, జనసేన పార్టీలో ఉన్నాను 4 రోజుల పాటు. ఇప్పుడు మరి సీటు కావాలని మేము అందరిలాగే మేము ప్రజాస్వామ్యబద్ధంగా అడిగాం. మేము కూడా అడిగాము. మా యొక్క డిమాండ్ని ఏదైతే మా కోరిక ఉందో అది అడిగాం. ప్రజల పక్షాన్ని అడిగాం, మేము మా క్యాడర్ పక్షాన్ని అడిగాం. ఈరోజు ఏమైంది? అటు ప్రజల్ని మోసం చేశారు, ఇటు క్యాడర్ని మోసం చేసినటువంటి వ్యక్తి సుజనా చౌదరికి అవకాశం కల్పించి పవన్ కళ్యాణ్ గారు చేశారు. దీనికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. నువ్వు సీట్ ఇవ్వట్టు కదా, సుజనా చౌదరి గారు వాళ్ళు అందుబాటులో లేడు. ఆయన ఇక్కడ హైదరాబాద్, ఢిల్లీలో ఉంటున్నాడు, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి లేదు. దీనికి బాధ్యత లేదు కదా. నేను అబద్ధాలు ఏం చెప్పట్లే, అన్నీ వాస్తవాలే కదా. దీనికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. జనసేన పార్టీ క్యాడర్ చాలా చెదరైతుంది ఈ రోజున. వాళ్ళని పట్టించుకునేవాడు ఎవడు? రాష్ట్రం కోసం త్యాగాలు చేయాలని చెప్తారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన త్యాగం చేసి ఉండాల్సింది కదా. ఇక్కడ ఒక సీటు బీజేపీ త్యాగం చేయదా, టీడీపీ త్యాగం చేయదా? ఇక్కడ మేము పనిచేస్తాను కదా అడిగిన సీటు. ఇక్కడ ఆయన చేయమంటేనే కదా ఇంటింటికి ప్రచారం చేసాం. ఆయన అనుమతి ఇచ్చాక ఇంటింటి ప్రచారానికి నారాయణ మనోహర్ గారు మా పాంప్లెట్ ప్రజలకు ఇవ్వడానికి ఆయన కూడా ఓపెన్ చేశాక అప్పుడు కదా నేను ఇచ్చాను. పార్టీ అనుమతి ఇచ్చాక ఇంటింటి ప్రచారం చేసాం సంవత్సరం ముందు నుంచి. పార్టీ అనుమతి ఇవ్వకుండా కదా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న తర్వాత నారాయణ మనోహర్ గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో అది ఆవిష్కరించిన తర్వాత వచ్చిన తర్వాత నేను ఇచ్చాను. నేను చెప్పాను నిజాలే.
నేను దగ్గర దగ్గర నెల రోజుల పాటు పార్టీలు మాట్లాడాను కదా. మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు సీట్ వస్తుంది బీజేపీతో అవన్నీ ఇలాంటివన్నీ అబద్ధాలు చెప్పారు కదా. మీరు అబద్ధాలు చెప్పారు. కనీసం అవనగడ్డ సీట్ కూడా ఇవ్వలేదని చెప్పాను నేను ఆ రోజున. అవనగడ్డలో ఇంతమంది జనసేన పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు కదా. ఇచ్చారా? మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడరు అందరూ? ఎంతసేపు మహేష్ అని బీసీని కాబట్టి నా మీద ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు. మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం కదా, మా మీద ఎలా పడతారో దాడి చేయించారు మాట్లాడుతున్నారా? అంటే విశ్వసనీయత లేదు అందుకని పార్టీ మాట్లాడారు. సీట్ పోతే పార్టీలో మా పార్టీ మారతారని చెప్పారంట. విశ్వసనీయాన్ని మాట్లాడటానికి ముందు వాళ్ళు ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్. మీ విశ్వసనీయత, మీ విలువలు, కొత్త తరం రాజకీయాలు ఇవన్నీ మీరు ప్రశ్నించాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి, నన్ను కాదు. సార్ మొన్నటి వరకు మీరు బీఎస్పీ సిపిఐ సిపిఎంతో లెఫ్టిస్టులతో ఉన్నారు, తర్వాత సెంట్రల్లో టీడీపీతో ఉన్నారు, ఎంటైర్ రైట్కి వచ్చి మళ్ళీ బీజేపీ అంటున్నారు. అసలు మీ సిద్ధాంతం ఏంటి? మీ భావజాలం ఏంటి? మీరు పచ్చి అవకాశాలా ఏంటని ఎవరిని అడగాలి? పవన్ కళ్యాణ్ అంతే. అధికారం కోసం ఆయన ఎట్లా వెళ్ళిపోతారు ఆయన, అంతే కదా. మరి దాని అర్థం నేను చెప్పాలి, ఇవన్నీ జరిగినాయి కదా చెప్తున్నా. నేనేం చెప్తా, ఇవన్నీ జరిగినాయి చెప్తున్నా. ప్రజలకి ఎవరు అర్థమవుతుంది. ఆడపిల్లలు కూడా రక్షించలేండి, నేనే కదా స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆయన సమాజం బాధ్యత తీసుకోవాలండి. కానీ అధికారంలో ఉన్నారు, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఆడపిల్లల రక్షణ గురించి మీరేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా షీటీఎంసీని పెడతారా, దిశాయాత్రలు పెడతారని ఎక్కడైనా మాట్లాడారా? మాట్లాడారా? మీరు చెప్పారా? చెప్పలేదు కదా. ఏమనంటే మీరు కూడా అడుగుతారు, మహేష్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. నేనేం చెప్పా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడాలి, అది ప్రజాస్వామ్య లక్షణం. కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏముంటుంది? నేను వైసీపీ పార్టీలో ఎవరు తప్పు చేస్తే, ఎవరు పొరపాటు చేస్తే, ఎవరు అవినీతి చేస్తే దాన్ని ఎన్నెత్తి చూపించాను. నాకు ధైర్యం ఉంది, ఏదెత్తి చూపించాను. నేను కొన్ని ప్రజా సమస్యలు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇందాక కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఇక్కడ కేటీ రోడ్డు పడిందంటే ఎలా పడింది? మేము నిరంతరం పోరాటం చేశాం, అందువల్ల వచ్చింది. అట్లా జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చారు. వైసీపీ పార్టీ మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు, ఎలాంటి హామీ ఇచ్చారు? నిజంగా ఇది రాష్ట్ర స్థాయి నాయకుడు మీకు ఇది మంచి ప్రశ్న వేశారు. నేను పార్టీలోంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే, నేను మీకు దగ్గర దగ్గర 8 సంవత్సరాల పాటు నిస్వార్థంగా నిజాయితీగా పనిచేశాను. నా క్యారెక్టర్ తెలిసినటువంటి మీరు, ఎంతోమంది కొత్త నాయకులను ప్రోత్సహించినటువంటి నేను, చాలా మందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరినీ నేను మరి దగ్గర పెట్టుకొని ఆయన కార్పొరేటర్లకు పోటీ చేయించి, డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చి, టౌన్ కమిటీ, టెంపుల్ కమిటీ, అధికారులు ఇలా అన్నిటికీ కూడా ఒక విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి కార్పొరేషన్ కూడా మంచి కొట్టించారు. మరి అట్లా చేసినటువంటి నిజాయితీగా ఉండేటువంటి నన్ను మహేష్ డబ్బులు తీసుకుంటాడంట, మహేష్ డబ్బులు అడిగాడంట, ఇలాంటి మాటలు మాట్లాడు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలి. ఆఖరికి నన్ను నా క్యారెక్టర్ని బద్నాం చేయడానికి టీజీ విశ్వప్రసాద్ అనేటువంటి సినిమా ప్రొడ్యూసర్ కూడా నాకు ఫోన్ చేసి అడిగితే, సార్ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని కూడా ఆయనకి నేను గట్టిగా చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని నేను పార్టీలో కూడా చెప్పా. ఆయన ఎందుకు ఫోన్ చేస్తారన్నారు. టీజీ విశ్వప్రసాద్ నాకు ఫోన్ చేసిన మాట వాస్తవం. నా దగ్గర ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. నేను ఏ చిన్న ప్రలోభానికి నొందినా, ఈ చిన్నదానికి ఆశపడినా, మరి అంత పెద్ద ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే నేను వంగాలి కదా. మరి నేను వంగలేదంటే నా నిజాయితీని మీరు ఇక్కడ గుర్తించారు. పార్టీ చేయలేకపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా చివరి రోజు వచ్చి ఇక్కడికి 2 రోజుల ముందు వచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేసినప్పుడు కూడా మహేష్ క్యారెక్టర్ మీద చిన్న డ్యామేజ్గా ఒక్క మాట కూడా మాట్లాడాలి. అదే నా నిజాయితీకి నిదర్శనం, అదే నా క్రమశిక్షణ నిదర్శనం. బయట ఏదో 4 మాట్లాడతారు, రాజకమాల్ గారు నేను పూర్తి చేయని వాళ్ళు బయట ఏదో 4 మాటలు మాట్లాడతారు. ఆ పకోడీ గాలికి, పనికి వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి క్యారెక్టర్లెస్ ఫెలోస్ వాళ్ళందరూ. విలువలంటే ఈ రోజున ఎంత కష్టమవుతుంది, ఎన్ని ఇబ్బందులు వస్తాయి అన్నీ తెలిసి నిజాయితీగా ఉండాలంటే. అటువంటి లేని వాళ్ళు స్వార్థంతో నేను మనసు నిండిపోయిన వాళ్ళు మాట్లాడతారు, పచ్చి అవకాశవాదులు మాట్లాడతారు. నాకు అంత కష్టకాలంలో నా క్యారెక్టర్ని దెబ్బ కొట్టే సమయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడు. నేనేం అడగల, ఆ రోజున కూడా నేనేమి అడగల. సీట్లు మార్పు చేస్తే నన్ను పరిశీలనలో పెట్టుకోవాలని మాట మాట్లాడాను. ఖచ్చితంగా మార్పు చేస్తే నేను పరిశీలిస్తామనే మాట మాట్లాడాను. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇదే మాట్లాడారు, ఆయన ద్వారానే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహేష్ అని ఆయన దగ్గరికి తీసుకున్నారు, ఆయన కౌగులించుకున్నారు. నాకు చాలా ఆ రోజున చాలా గొప్పగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు నా క్యారెక్టర్ని కాపాడుకోవడానికి. మరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం 8 సంవత్సరాలు నీ కింద నిస్వార్థంగా పనిచేసి
మా కుటుంబాన్ని, మా జీవితాన్ని, మా ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసినందుకు మీరు ఇచ్చిన బహుమతి ఏంటి? మా క్యారెక్టర్ మీద దెబ్బ పడతాం. మేము ఏమి చేయకుండా మీరు ఇందాక అన్నారు వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు డ్యామేజ్ చేశారు, మీరు కొన్ని సందర్భాల్లో ప్రశ్నించారు. ఓకే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రశ్నించారు అన్నారు. ప్రశ్నించారు. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉన్నతమైన మనసు, పెద్ద మనసు ఉండాలి. నన్ను దగ్గర తీసుకున్నారు, కౌగులించుకున్నారు, నాకు చెప్పారు. నేను అట్లాగే వచ్చి ఇక్కడ పనిచేసాను. పదవి ఏ రోజు నేను ఆశించిన, పదవి ఉంటేనే పని చేయాలని నాకు ఎప్పుడు అనిపించిన. పని చేయడానికి పదవి ఏమీ అర్థం కదా, అది ఉంటేనే పని చేయాలని అవసరం లేదు. మనం పని చేయాలనుకుంటే ఎక్కడి నుంచి అని పని చేయగలుగుతాం. నాకు కూడా బీసీ సంక్షేమ సంఘం నుంచి కొంత సొంత క్యాడర్ని నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతో పాటు సహచరులు ఉన్న చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి నాకు కష్టకాలంలో నన్ను గుండెలకి హత్తుకొని నాకు అండగా నిలబడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని నేను ఈ 7 నెలల కాలంలో కూడా నేను నిస్వార్థంగా వైసీపీకి నా అవకాశం అంతా మాట్లాడుతున్నా, అవకాశం ఉన్న యాక్టివిటీ చేస్తున్నాను. కానీ ఈ 2 విషయాలు మీరు కంపేర్ చేసుకోవాలి, బయటకు చెప్పాలి. మీరు కూడా 8 సంవత్సరాల పాటు నిస్వార్థంగా పనిచేసినటువంటి నాలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు డ్యామేజ్ చేయాలనే విషయం. కానీ మరి నేను ప్రశ్నించిన గొంతుకునే మరి జగన్మోహన్ రెడ్డి గారు గుండెలు కలుపుతున్నారు. ఇందులో నాయకత్వ లక్షణాలు ఎవరున్నాయనేది పార్టీలు మాత్రం కరెక్ట్ అంటారు. రాజకీయ నాయకులు మీరనే కాదు, రాజకీయ నాయకులు పార్టీలు మాత్రం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు ఇక్కడ ఖచ్చితంగా పార్టీల మార్పు అనే దాన్ని మీరు జనసేన ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మీరు పోయి మీరు అడగాల్సింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, లేకపోతే పెద్ద పెద్దలతో మీరు మాట్లాడాలి. షర్మిల గారు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే, మాలాంటి వాళ్ళకి ఉండే చిన్న చిన్న అవకాశాలను కూడా మీరు ప్రశ్నిస్తే తప్పు చేసినట్లయితే సమాజం కూడా తప్పుగా ఆలోచిస్తుంది. మీరు అడగాల్సింది తప్పు చేసిన వాళ్ళని అడగాలి, తప్పు చేసిన వాళ్ళని అడగాలి. మీరు ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటున్నది మీ అవసరాల కోసం కాదా? మీ గురించి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ నలిగిపోవాలా? చాలా మంది ఏం రాష్ట్ర అభివృద్ధి 5 నెలలు పోని ఈ 5 నెలలు 40 సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధరేశ్వర్ గారు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ 5 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క శంకుస్థాపన చేశారా? చెప్పండి. ఎంతసేపు ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక కార్యక్రమం చేపట్టారా? పేదవాళ్ళకి సీట్ లేని అవసరమా? 7 ఎక్కుతారు అందులో. నాలాంటి మధ్యతరగతుల్లో సామాన్యులు సీట్ లేను ఎక్కుతారా? శ్రీశైలం పోతారు, 7-14 మంది పోతారా? శ్రీశైలం పోవడానికి బస్సు ఎక్కితే ఎంత అవుతుంది? సీట్ లేని ఎంత ఎక్కుతుంది? టూరిజం డెవలప్ చేస్తాం. ఏం టూరిజం డెవలప్మెంట్? అది డబ్బున్న వాళ్ళకి టూరిజం పాయింట్. అది పేదవాడికి, సామాన్యుడికి పనికొస్తుందా? మధ్యతరగతి కుటుంబాలకి ఎవరికైనా పనికొస్తుందా? మీరు కంపేర్ చేసుకోండి ఒకసారి. ఆ రేట్లు ప్రచురించమనండి. గతంలో విజయవాడలో హెలిప్యాడ్ కూడా పెట్టారు. ఆ కంపెనీ 5 నెలలకి ఎత్తేసారు, 3 నెలలకి ఎత్తేసారు. ఈ సీట్లను కూడా ఎత్తేస్తారు 6 నెలలు ఆగితే. మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సీట్లకి మధ్యలో భవానీ ఐలాండ్ ఉంది కదా, దాన్ని బాగు చేస్తే సామాన్య మధ్యతరగతి వాళ్ళందరూ ఒక 50 రూపాయలు టికెట్ కొనుక్కునే పోతారు కదా. దాన్ని ఎందుకు బాగు చేయరు మీరు? దాన్ని ఇంకా అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో ఆ ప్రమాణాలను ఎందుకు పెంపొందించరు? సీట్లేని ఎవరి కోసం? పేదవాడు ఎక్కడం కోసమా? సీట్లేని ఎవరి కోసం? మధ్యతరగతుడు ఎక్కడం కోసమా? అదే అభివృద్ధి అంటే ధనవంతుల కోసం, బలవంతుల కోసం మీరు చేసే కార్యక్రమాలు సామాన్య మధ్యతరగతి మీద రుద్దితే అది అభివృద్ధి అంటే నిజమైన నిర్వచనం తెలుసుకోవాలి. చాలామంది తెలుసుకోవాలి. అభివృద్ధి అంటే జీవన ప్రమాణాలు పెరగడాన్ని అభివృద్ధి అంటారు. అంతేగాని రియల్ ఎస్టేట్ వెంచర్లు, లేకపోతే స్మార్ట్ సిటీలు, సెస్లు ఏంటి, లేకపోతే గోల్ఫ్ క్లబ్బులు, అంతర్జాతీయ రేసింగ్, దీన్ని అభివృద్ధి అంటారు. అది పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి, బలవంతులకు ఉపయోగపడే దాన్ని. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, నిరుద్యోగులుగా మారతారని చెప్తారు. ఇప్పుడే చెప్పా, అభివృద్ధి అంటే పెట్టుబడులు రావాలా, అందరు రావాలని కోరుకుంటాం. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చినటువంటి సంపాదన మన ఆంధ్రప్రదేశ్కి వాటా ఎంత? పెట్టుబడి పెట్టి విదేశాలకి, ఇతర ప్రాంతాలకి తరలించుకునే వాటా ఎంత? మీరు స్పష్టంగా చెప్పగలుగుతారా? చెప్పమనండి. అరే పత్తి పండించేది మనమే కదా ఆంధ్రప్రదేశ్లో. రాయలసీమ ప్రాంతంలో కానీ పైపోతే పత్తి విపరీతంగా పండిస్తారు. పత్తి పండించేది దాన్ని తీసుకెళ్ళి మీరు అహ్మదాబాద్, బొంబాయిలో తీసుకెళ్ళి మిల్లులకి ఇస్తే, అక్కడ గుజరాత్ మిల్లులకి ఇస్తే అక్కడి నుంచి తయారై ఎక్కడికి వస్తాయి? బట్టలన్నీ ఇక్కడికి వస్తాయి. మన దగ్గర కొనేటప్పుడేమో తక్కువ రేటు కొంటారు, అమ్మేటప్పుడేమో వాళ్ళు నిర్ణయించిన రేటు కొనాలి. కనీస పంటల మద్దతు ధర కన్నా ఒక చట్టం ఉందా?
కొన్ని లక్షల మంది రైతులు నష్టపోతూ ఉంటే దాన్ని ఎవడో ఇద్దరు పెట్టుబడిదారులు తీసుకొచ్చి డబ్బు మొత్తం వాడి సంపద మొత్తం కొల్లబడుతూ ఉంటే దాన్ని అభివృద్ధి అంటారా? సరే అండి, చెప్పండి. ఇలాంటి మీరు అన్ని కూడా చెప్పాలి. 5 నెలల్లో జరిగిన అభివృద్ధి అని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులేయడం అభివృద్ధి. మన ప్రభుత్వం తగ్గించడం, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పి డోర్ స్టిక్కర్లు కూడా వేసారు. ఏ మంచి ప్రభుత్వం? అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉంది చెప్తారు. ఓకే, కూటమి ఇప్పుడు ఎలా ఉన్నారు? అలా సంతోషంగా ఉన్నారు. అందుకని మీరు అడిగారు మంచి ప్రశ్న. మంచి ప్రభుత్వం అంటే నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకి ఇచ్చి ప్రజల్ని తాగుబోతులు చేయడమే మంచి ప్రభుత్వ లక్ష్యం. ఇసుకని ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇష్టానుసారం దోచుకున్నారు. పేపర్లోనే ఇష్టానుసారం చేయాలి, ఇష్టం వచ్చిన బరి తెగించి కొట్టుకుంటున్నారు. ఇసుక సేనరైజులు మాయి, ఇసుక క్వారీలు మాయి అని కొట్టుకుంటున్నారు. మరి ఇసుక ఈ రోజుకి మార్కెట్లో దొరకట్లేదు. గత ప్రభుత్వం ఏం జరిగింది తర్వాత మాట్లాడతాం. ఈ ప్రభుత్వం కూడా దొరకట్లేదు కదా. 5 నెలలు అయింది, 6 నెలలు అవుతుంది. రేపు పొద్దున్న ఏం చేస్తారు? మీ పాలసీ మేకింగ్ ఏంటి? మేము ఇసుక ఉచిత ఇసుక అని చెప్పాం, ఇంటికి తీసుకొచ్చి పోయాలా అని చంద్రబాబు నాయుడు గారు ఎంజాయ్ చేశారు. అంటే పేద మధ్యతరగతి ప్రజల్ని అవహేళన చేశారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు, పురంధరేష్ గారు మాట్లాడలేదే. ఎట్ల బండిలో ఫ్రీగా తీసుకెళ్ళంటారు. నగరంలో ఉన్నాడు ఎట్ల బండి ఎలా తీసుకెళ్తాడు? అలాంటి బుద్ధి లేని మాట్లాడడం చెప్తారా? చెప్పండి. నగరంలో ఉన్నోళ్ళు ఎవరైనా బండ్లు కట్టి తీసుకెళ్తారా? ఎవరు చాలా తెలివిగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజల్ని మాయ చేయడానికి ఉచిత ఇసుకంట నువ్వు తీసుకెళ్ళిపోండి, ఎట్ల బండ్లు అయితే ఫ్రీ అంట. నగరంలో ఉన్న ఎట్ల బండ్లు ఎలా తీసుకెళ్తారు? ఎవరైనా మాట్లాడరు? చెప్పండి, ఎవరైనా మాట్లాడరా? మద్యం షాపులు ప్రైవేటైజేషన్ చేస్తే మొత్తం ఎవరు తీసుకున్నారు? మీరే చూశారు. నారాయణ గారు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు. 2 రోజులు టెండర్లని ముగించేసి మొత్తం షాపులు ఇచ్చేసారు. వ్యాపారం మొత్తం సైలెంట్గా ఎవరు చేసుకుంటున్నారు? తెలుగుదేశం కూటమి నాయకులు చేసుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వమా? ఇసుక లేదు, మద్యం నాణ్యమైన ప్రజలను తాగుబోతులు చేసే నిర్ణయం, అది మంచి ప్రభుత్వమా? సీప్లేన్ లాంటిది పెట్టి పేద ప్రజలకి పర్యాటక రంగాన్ని దూరం చేసేటువంటి ఇది మంచి ప్రభుత్వమా? నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి కదా, మరి అవి డౌన్ చేయడం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లా? నూనెల రేట్లు పెరిగినాయి, పప్పు దినుసులు పెరిగినాయి. ఆయన దగ్గర కూడా వెళ్దాం. ఏం చేస్తున్నారు ఆయన? ఇది కూడా ఆయన కట్టడి చేసి దీనిలో వైసీపీ నాయకుల హస్తం అని చెప్తారు. ఇప్పుడు మీకు ఇందా నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి మాట. మీరు ధరల నియంత్రణ చేశారా? చేయలేదు కాబట్టి మంచి ప్రభుత్వమా చెడ్డ ప్రభుత్వం అనేది ప్రజలు ఆలోచించారు. మీరు వచ్చిన తర్వాత రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, అక్రమ రవాణా జరుగుతుంది, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది, లేదా కాకినాడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ లేదు కదా, చేస్తుంది మీరా? ఎవరు దీనికి సమాధానం చెప్పలేదు? మంచి ప్రభుత్వమా మోసం చేసే ప్రభుత్వమా ఇది? దీనికి సమాధానం చెప్పండి. ఆడపిల్లల గురించి మాట్లాడారు. ఇంతవరకు రాష్ట్రంలో వందల మంది ఆడపిల్లల మీద రేపులు చేస్తున్నారు. ఒక 7 ఆత్మహత్య చేసుకున్నారు, హత్యలు చేశారు. దీని మీద ఇంతవరకు హోంమంత్రి అధికారుల నుండి ఒక్క చర్య మీద కూడా శిక్ష లేకపోవడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి చేయలేకపోవడం ఇది మంచి ప్రభుత్వం. మోసం చేసిన విషయం మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాము, న్యాయస్థానాలు పెంచడం జరిగింది అని చెప్పి అంతే చెప్తారు. రాజ్ కమల్ గారు ఇది చాలా మంచి ఆవిడ స్టేట్మెంట్ నేను చెప్పేది. నేను అడుగుతుంది ఏంటంటే అసలు ఆమె స్టేట్మెంట్ పరిగణలో తీసుకున్నారు తర్వాత ఎక్కడైనా సరే ఒక్క ఘటన మీద మీరు స్పందించి సరైన దిశలో ఎక్కడైనా సరే ఒక్క నేరస్తుడి మీద చర్యలు తీసుకున్నారు గంటలోనే ఒక రోజు నేనేం చెప్తున్నాను, అరెస్ట్ చేసి రక్షణ కల్పించారు. అన్నింటి అరెస్ట్ చేస్తారు, పోలీస్ శాఖ ఎవరైనా కూడా చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ ప్రభుత్వ పరంగా మీరు చేసిన చర్యలు ఏంటి? మహిళల రక్షణ కోసం మీరు తీసుకునే చర్యలు ఏంటని ఎక్కడైనా మాట్లాడారు? చెప్పమని ఎక్కడైనా మాట్లాడారు? ఈ మాటలు మాట్లాడుతున్నారు. మహిళల మీద దాడులు చేస్తే తాట చేస్తాము సహించలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గతం అధికారం రాకుండా కూడా చెప్పారు. ఆడపిల్లల మానవ ప్రాణాలను కాపాడుతాము, ఎవరైనా మహిళలు చూడాలంటేనే కన్నెలు చూడాలంటేనే తాట తీస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడపిల్లల్ని ఎత్తుపోయి మానభంగం చేసి ఎవరు తాట తీశాం? తెనాలిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆడపిల్లని మానభంగం చేసి మర్డర్ చేసి ఎవరు తాట తీశాం? విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ
ఒక సానుభూతి పరులు నడి రోడ్డు మీద బందర్ రోడ్లో ఏం చేశాడు? ఆ అమ్మాయి ప్రేమించినందుకు వాళ్ళ తండ్రి అడ్డుపడుతున్నాడని నడి రోడ్డు మీద మర్డర్ చేస్తే ఎవడు తాట తీశాడు? చెప్పమని పవన్ కళ్యాణ్ గారిని. ఇంతవరకు గుడ్లవల్లి సంఘటన మీద ఎందుకు స్పందించరా మీరు? వందల మంది ఆడపిల్లల ఆత్మ గౌరవం దెబ్బతింటే ఎవడి తాట తీశారు మీరు? ఎవడి తాట తీశారు? వాస్తవంగా రేపు జరిగిన కుటుంబాలు బాధ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం పరామర్శించారా? అగాయిత్యం చేసిన కుటుంబాలను పరామర్శించారా? ఏం ఆదుకుంటున్నారు? లక్ష రూపాయలు ఎవరు తాట తీశారు మీరు? నిన్న కూడా ఎలాంటి బాధ్యత రాయించిన స్టేట్మెంట్ ఇచ్చారు మీరు? ఎంత బాధ్యత రాయించిన స్టేట్మెంట్ అంటే మహిళల మీద మీకుంటే గౌరవం అదా? మా ప్రభుత్వం ఎక్కడైనా సరే మహిళల మీద ఏమన్నా దాడి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాం, మరొకరు చేయకుండా బుద్ధి వచ్చేలా శిక్షిస్తామని మాట్లాడకుండా ఎంత బాధ్యత రాయించిన మాట్లాడు. సమాజం బాధ్యత తీసుకోవాలి. మీరేం బాధ్యత తీసుకుంటారు? ఏం బాధ్యత తీసుకుంటారు మీరు? కరాటే నేర్చుకోవాలి, ఇంత ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు కదా, నువ్వు కొత్తగా నేర్పించేది ఏంటి? వాళ్ళని వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు కదా. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. పవన్ కళ్యాణ్ ప్రజల్లో అసలు ఫస్ట్ మీలో చైతన్యం రావాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి పచ్చి అవకాశవాది ఇచ్చే స్టేట్మెంట్స్ ప్రజలు నమ్మరు. వాళ్ళ కూటమి టైం వచ్చింది, మీకు అధికారం వచ్చింది. కానీ మీరు అధికారాన్ని రావడానికి ముందు, అధికారం రావడానికి తర్వాత మీరు పెట్టండి. దిశ లాంటిది పెట్టండి. ప్రజలకు ఏమైనా మేలు పనికిరాని చట్టం దిశ అన్నారు. పార్టీల పరంగా మాట్లాడడం తప్పు. నేను ఒక మాట చెప్తున్నానండి. నాడు నేడు స్కూల్స్ బాగు చేశారు, ఆధునీకరణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. ప్రైవేట్ స్కూల్ అని అడిగారు. అంటే నాడు నేడు స్కూల్లో గత ప్రభుత్వం బాగు చేసిందని ఒప్పుకున్నాడు కదా ఆయన. మరి ఒప్పుకున్నప్పుడు దిశ యాప్ని మరింత పటిష్టపరిచి ప్రజలకి ఉపయోగపడేలాగా ఏ విధంగా చేయాలనే దానికి ఆయన చర్యలు తీసుకోవాలని పనికిరాని యాప్ అని ఎలా చెప్తాం? పనికొచ్చేలా చెయ్యి. మనం కూడా ఎలా పడతాం మాట్లాడుకోవచ్చు కాదు. నేనేమంటున్నా మరింత చట్టంలో లోపాలంటే మరింతగా నువ్వు సవరించి దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా చెయ్యి. పార్టీల మధ్య ఉన్న వైరానికి ప్రజలు బలి కావద్దు. పార్టీల మధ్య వైరం ఉండొచ్చు, ఆధిపత్య పోరు ఉండొచ్చు, ఎవరో ఒకరు అధికారంలో రానుకోరు. కానీ ప్రజలు ఎందుకు బాధితులు కావాలి? ప్రజలు ఎందుకు సఫరింగ్ కావాలి? ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలి? చట్టంలో మార్పులు కావాలంటే మరింత బలంగా అమలు అయ్యేలాగా చూడాలి. కానీ అది కరెక్ట్ కానీ ఇది కరెక్ట్ కానీ మీరే కదా జడ్పీ స్కూల్కి వెళ్ళి ఆధునికంగా బాగా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్లో పోటీ పడేలాగా ఉన్నాయని మీరే కితాబ్ ఇచ్చారు కదా. ఇంకా మెరుగ్గా ఎలా చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆధునీకరణకి నోచుకునేటువంటి పాఠశాలను మేము ఆధునీకరణ చేస్తామని చెప్పు. అయితే బైజూస్ని పెద్ద ఎత్తున డిజిటల్ ట్యాబ్లెట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. అట్లా కాదు, పేదరికం విజ్ఞానం నేర్చుకోవడానికి కానీ వాళ్ళు మరింత సమర్థవంతంగా విద్యార్థులు తయారవడానికి ఉపయోగపడేలాగా ట్యాబ్స్తో పాటు ఇంకేమన్నా వాళ్ళకి ఉపయోగపడేలాగా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పాలి. కానీ అదేంటి వైసీపీ చేసింది కానీ మేం చెయ్యం అని జనసేన వాళ్ళు అనడం అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు మన గొల్లపూర్లో మాట్లాడడం జరిగింది. నేను కనుక హోంశాఖ తీసుకుంటే మరోలా ఉంటుంది, అనిత గారు కూడా చాలా ఇదిగా పనిచేయాలా, ఇంకా యాక్టివ్ అవ్వాలని చెప్తారు. అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ 3 శాఖలు ఉన్నాయి. హోంశాఖ తీసుకుంటే ఏమన్నా పోలీసులు ఏమైనా మారతారంటారా? ఇదే వ్యవస్థ ఉన్నది. ఆయన వస్తే మరోలా ఉందని చెప్తాను. ఎలాంటి మార్పు ఉంటుంది హోంశాఖ ఆయన తీసుకుంటే? ఆయన గ్రామీణ ఉపాధి హామీ పథకం ముందు నీ శాఖ సరిగ్గా చూసుకుంటే ఏదో ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఆ మాటలు మాట్లాడారు. మీ శాఖ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంది. ఆ చట్టంలో 90% నిధులు మొత్తాన్ని కూడా 100 రోజులు గ్యారెంటీగా పని చూపించి జాబ్ కార్డుల మీద చూపించి పని చేసినటువంటి గ్రామాల్లో పని చేసేటువంటి వాళ్ళకి 90% నిధులు కేటాయించాలి, 10% అభివృద్ధి కార్యక్రమాలు కేటాయించాలని ఉంది. బీజేపీ పార్టీ ఆ చట్టాన్ని మార్చి 60% ఈ ఉపాధి హామీ పథకం కింద ఇవ్వండి, 40% డెవలప్మెంట్ ఖర్చు పెట్టండి. దాని మీద మీరు ఎందుకు మాట్లాడదాం? జాబ్ కార్డుల్ని తగ్గించుకుంటూ వచ్చారు గ్రామాల్లో, దాని గురించి ఎందుకు మాట్లాడదాం? ఈ చట్టం పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి? గ్రామాల్లో వలసలు నిరోధించడానికి పెట్టారు ఈ చట్టం. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు 100 పని దినాలు గ్యారెంటీగా ఉండాలి, అది కూడా మాన్యువల్ వర్కే చెయ్యాలి అని ఉంది కదా. దాన్ని మీరు ఎందుకు
మీ శాఖలోనే మార్పు చేసి ఒక గాలి మాటలు మాట్లాడుతున్నారు. గ్రామానికి పండగ, నాదేదో పల్లె పండగ, ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు. అది పచ్చి తప్పు. గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇవ్వాలి. కానీ ఉపాధి హామీ పథకం పేరే ఉపాధి హామీ పథకం. ఉపాధిని నువ్వు తీసేస్తే ఎవరికి హామీ ఇస్తావు? రైతులకి, రైతు కూలీలకి, అక్కడ పనిచేసుకునే వాళ్ళ యొక్క ఉపాధిని తీసేసి నువ్వు కాంట్రాక్టర్లకి, పెట్టుబడిదారులకి ఉపాధి కల్పించి రైతులకి, రైతు కూలీలకి, కౌలు రైతులకి ఉపాధి తీసేస్తే ఎట్లా? ఫస్ట్ మీరు తీసుకున్న శాఖలోనే పెద్ద లోపం ఉంది. నిధుల దారి మళ్లింపు పవన్ కళ్యాణ్ గారి శాఖలోనే ఎక్కువ జరిగింది. మీకు అది కూడా చెప్తున్నారు. అందరి మీద మీరు బోధ చెల్లి మాటలు చెప్తున్నారు కదా. అందుకని నిన్న నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మాట్లాడా. 5 నెలల అలజడి ప్రభుత్వ వైఫల్యాలని పెట్టాను. ఆ రోజు కూడా చెప్పాను, 5 నెలల అలజడి కూటమి ప్రభుత్వ వైఫల్యాలని చెప్పాను. ఆ రోజు కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి శాఖలు అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. ఇవాళ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఉపాధిలో ఉపాధి తీసేసి నువ్వు కాంట్రాక్టర్లకి డబ్బులు 40% ఇస్తే అసలు ఫస్ట్ నీ శాఖలో లోపాలు ఉన్నాయి. మీ శాఖని అనిత గారు తీసుకుంటానని మాట్లాడుతూ మీరు ఊరుకునే వాళ్ళు ఈ పాటికి మళ్ళీ రోడ్డు మీద వచ్చేదో కారు ఎక్కేవాళ్ళు, పైన రోడ్డు మీదకి వచ్చేదో కారు పైకి ఎక్కేవాళ్ళు. మీరు నోరు ఉంది, ఏదో ఉంది, మిమ్మల్ని ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. అనిత గారు ఒక్కళ్ళే బాధ్యత కాదు. ప్రభుత్వం అంటే అది అందరికీ ఉమ్మడి బాధ్యత. అది గదిలో కూర్చొని మాట్లాడుకోవాలి. పిఠాపురంలో ప్రశ్నించకపోవడం మీ తప్పు కదా, అనిత గారి తప్పేంటి? జనాల్లో ప్రశ్నించకపోవడం శిక్ష ఇవ్వడం మీ తప్పు కదా, అనిత గారికి చెప్పడం ఏంటి? హోంశాఖ తీసుకుంటే మరోలా ఉంటుంది. ఏముంటుంది? మామూలుగా రేప్ చేసిన వాళ్ళని కేనింగ్ చేయండి, గతాలు దెబ్బలు కొట్టాలని చెప్తారు ఏంటి ఆయన? ఏం చెప్తారు ఆయన? నిన్న చెప్పినట్టే ఉంటుంది, మహిళలకి ఆడపిల్లలకు రక్షణ కల్పించలేదని నిన్న చెప్పినట్టే హోంశాఖ ఆయన తీసుకుంటే ఏం చెప్పాడు? రేపులు చేసినా, ఆడపిల్లలు మర్డర్లు చేసినా కేనింగ్ చేయాలని చెప్తారు. ఆ మాట కూడా ఆయన చెప్పాడు. నేను చెప్పిన మాట ఇలాంటి చెప్తారు ఏంటి? ముందు ఆయన శాఖ సమర్థవంతంగా నిర్వహించి ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఏమైతే పారదర్శకంగా కొన్ని సూత్రాలు పెట్టారో దాన్ని అమలు చేయమని చెప్పండి. అదే ఆయన శాఖకు సంబంధించి గ్రామ సభలు పెట్టి ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన గ్రామ సభలు రికార్డు సార్ గిన్నిస్ బుక్ ఎక్కింది. దేశ చరిత్ర చెప్పింది. గ్రామ సభల్లో గ్రామ ప్రజలు ఎక్కడా? గ్రామాల ఆమోదం ఎక్కడా? గ్రామ సభల్లో గ్రామ ప్రజలు ఎన్ని వేల గ్రామాల్లో ప్రజలు పాల్గొన్నారు? ఎన్ని వేల మంది ప్రజలు ఆ గ్రామ సభల్లో చేసినటువంటి తీర్మానాలకు ఆమోదం తెలిపారు? దీనికి సమాధానం చెప్పమనండి. మీరు జాబ్ కార్డులని ఎన్ని లక్షలు, 26 లక్షల పైగా జాబ్ కార్డులు ఉత్తి మన రాష్ట్రంలోనే కలిగించారు. వాటిని సంగతి ఏంటో చెప్పమని పవన్ కళ్యాణ్ గారిని. రేపు అత్యధికంగా వలసలు జరిగితే పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రం నుంచి, గ్రామాల నుంచి పల్లెలకు వచ్చే శాఖ ఆయనదే అవుతుంది. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆయన. ఇవన్నీ మాట్లాడతాం తొందరలో. సరే అండి, జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటే భయపడిపోతున్నారు, ఏదో కలిసిపోతుందని చెప్తారు. నిజంగా రెడ్ బుక్ అంటే వైసీపీకి ఎందుకు అంత భయం, జగన్ గారికి ఎందుకు భయం? సాక్షాత్తు నారా లోకేష్ గారు అట్లాంటిక్ రాష్ట్రంలో దేశం వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ మాట్లాడిన సందర్భం రెడ్ బుక్ అంటే జగన్ కూడా భయపడిపోతున్నాడు, వైసీపీ నాయకులంతా భయపడుతున్నారు, నా పేరు ఉందా చదువుకుంటున్నారు, కలిసిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఒక్కసారి ఆయన ప్రయాణాన్ని మొదటి నుంచి చూసాం. ఆయన కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకొని ఎమ్మెల్యేని గెలిపించి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడి, ఆ తర్వాత ముఖ్యమంత్రి. ఎన్ని ఉడుదుడుకులు, కష్టాలు, ఇబ్బందులు, జైలు జీవితాన్ని గడిపి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అకారణంగా జైలు జీవితం గడిపి వచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి ఆయన భయం ఉంటుందా? భయం కల్పిస్తున్నాడు, భయం పెడతాడు కూటమి నాయకులు. అరే జగన్ గారికి 40% ఓట్లు వచ్చినాయి, ఎక్కడికి పోయిన వేలాది మంది జనం ఆయన వెనకాల పరిగెడుతున్నారు. అది చూసి భయపడుతుంది ఎవరు? తెలుగుదేశం, జనసేన అని చెప్పి భయపడుతుంది. మనం ఎన్నో చిత్తులు చేసాం, అన్ని మేనేజ్ చేసాం, అయినా 40% ఓట్లు ఎలాగ వచ్చినాయి? ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారు. అది చూసి భయపడుతుంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ. అట్లాంటి భయాలు ఎవరికి ఉంటాయి? చంద్రబాబు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో, పురంధరేశ్వర్ గారికి ఉంటాయి. కానీ జగన్ గారికి ఎందుకు? వారైన ప్రతిపక్షంలో ఉన్నారు. ఏ ఒక్కరి ప్రతిపక్షంలో లోకేష్ రెడ్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క పేరు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. నచ్చిన పేర్లు ఒకటే. ప్రజలు మీకు పాలన చేయమనించారు, అభివృద్ధి చేయమనించారు, మీరు కూడా సంక్షేమం చేస్తామని సూపర్ 6 హామీలు ఇచ్చారు. అవి రెడ్ బుక్లు పెట్టారా?
స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తామని రెడ్ బుక్లో పెట్టారా? రాజధాని అమరావతికి అప్పులు తీసుకొస్తామని రెడ్ బుక్లో పెట్టారా? అలాగే తల్లికి వందనం పథకం అని చెప్పారు కదా మీరు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తాం, అది కూడా రెడ్ బుక్లో పెట్టారా? అదే అది కూడా అందులో పెట్టారా? నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాం, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, అది కూడా రెడ్ బుక్లో పెట్టారా? రెడ్ బుక్లో పెట్టారా? ఆరోగ్యశ్రీ ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తామని చెప్పారు, అవన్నీ రెడ్ బుక్లో పెట్టారా? రెడ్ బుక్ దేనికో తెలుసా? ఈ సూపర్ 6 హామీలని ఎవరు ప్రశ్నించకుండా ఉండడానికి. అలా ఎవరైనా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినా సరే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని కావాలని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించిన గుర్తుల్ని నొక్కాలనుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని మీలాంటి చాలా మంది నియంత్రణ నొక్కాలనుకున్న ప్రతిసారి కూడా ప్రజాస్వామ్యమే గెలిచింది, నియంతృత్వం ఓడింది అన్న విషయాన్ని లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ గుర్తు పెట్టుకోవాలి. మీరేది వల్ల 4 బంధుకులను వేస్తాం, జైల్లో పెడతాం, 4 కేసులు పెడతాం, 100 మంది మీద సోషల్ మీడియాలో ప్రశ్నించడం, 5 కోట్ల మందిని మీరు జైల్లో వేయగలుగుతారా? అన్ని జైళ్ళు ఉన్నాయా? ఎవరి జీవితంలో క్యారెక్టరైజేషన్ చేయడం కానీ, సోషల్ మీడియాలో చేయడం కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకుంటే, రాజకీయాల్లో అసభ్యకరమైనటువంటి పోస్ట్, కుటుంబ సభ్యుల్ని బయటికి తీసుకొచ్చేటువంటి పోస్ట్, అట్లాంటివి ఎవరు చేసినా తప్పే. అట్లాగే ఎవరైనా చేస్తే వాళ్ళని చట్టపరంగా శిక్షించాల్సిందే. దాంట్లో ఎవరి మద్దతు ఎవరికి ఉండదు. ఈ మధ్య కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో వారం రోజుల కిందట టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దగ్గర ఒకేసారి 600 మంది పైగా నాయకులతో ఒకేసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో కూడా చాలా స్పష్టంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకులందరికీ దిశానిర్దేశం చేసింది. రాజకీయాల్లో కుటుంబ సభ్యుల జోలికి ఎవరు వెళ్ళద్దు, ఎక్కడ అసభ్యకరమైన పోస్టులు పెట్టద్దు, పాలసీ పరంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, ఎదుర్కొందాం. అట్లాంటి సందర్భంలో కనుక మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ లీగల్ సెల్ పూర్తిగా అండదండలు ఉంటాయని చాలా స్పష్టంగా తెలియజేశారు. దాన్ని మీరు మీడియా పరంగా కూడా విడుదల చేశారు. అంతేగాని ఎవరు అట్లాంటివి సమర్థించరు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులు చేస్తున్నారు. కొంతకాలం ఏమో టీడీపీ ఏమో మా కుటుంబాల మీద రకరకాలుగా పోస్టులు పెట్టడం వల్ల ఎవరైతే ఉన్నారో మేము ఒక చట్టం తీసుకొస్తాము, ఎవరినైనా సరే ఊరుకునే ప్రసక్తి లేని చెప్పలేదు. మీరు చట్టం అనేది వైసీపీ వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి పనికొస్తుందా, లేకపోతే చట్టం అందరికీ సమానమైన అనే విషయాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ముందు రాష్ట్ర ప్రజలకు స్పష్టత చేయాలి. చట్టం అనేది వైసీపీ వాళ్ళని ఏడిపించడానికి, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని ఏడిపించడానికి, లేకపోతే వైసీపీకి అనుకూలంగా ఉన్నది ఏడిపించడానికి ఆ చట్టం పనిచేస్తుందా? లేకపోతే వైసీపీ వాళ్ళ మీద ఎవరైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, ఇతర పార్టీల మీద పెట్టినా, సామాన్య ప్రజల మీద పెట్టినా, వాళ్ళు ఫిర్యాదు చేస్తే మీరు ఆధారాలు సమర్పిస్తే వాళ్ళ తరపున కూడా ఈ చట్టం పనిచేస్తారు. చట్టం తెలుగుదేశం, జనసేన, బీజేపీకి అనుకూలంగా చట్టంలా పనిచేస్తా, చట్టంలో పనిచేస్తా అనే స్పష్టత రాష్ట్ర డీజీపీ గారు, హోంశాఖ మంత్రి అనిత గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాజ్కుమార్ గారు ఈ విషయం బయట చెప్పారు. చట్టం వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తా, చట్టంలో పనిచేస్తా. వైఎస్ఆర్సీపీ పార్టీలో వ్యక్తిగత దోషం చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో కొడాల నాని కానీ, పేరు నాని, ఇట్లా స్టేట్ కూడా మనం ఉపయోగం చేయడం జరిగింది. ఇదంతా పార్టీ ఆఫీస్ వచ్చిన స్క్రిప్టే, సజ్జల రామకృష్ణారెడ్డి చదవన్న స్క్రిప్టే నేను చదివాను అన్నారు. అంటే వైసీపీ పార్టీ నాయకులు చేసే ఆరోపణలు కూడా ఆఫీస్లో స్పష్టం. నేను ఇప్పుడు ఎవరైనా ఒక వీడియో చూస్తున్నాను, ఉత్సాహం ఎక్కువ ఏం చేస్తే కొద్దిమంది ఎక్కువ చూడాలనుకుంటాను అనుకొని ప్రజాక్షేత్రంలో కొంతమంది లేకుండా వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారని చెప్తారు. మన దగ్గర నిలకడ అంటే మీకు కూడా స్క్రిప్ట్ ఎక్కడ వస్తుందా? సజ్జల గారు అట్లాగే పార్టీలో ఒక ఇంపార్టెంట్ సపోజ్ పోలవరం మాట్లాడాల్సి వచ్చిన పార్టీ కొంత డెఫినెట్గా మనకి నోట్స్ ఇస్తారు. దాని మీద మరి కావాల్సిన నాలెడ్జ్ కావాలి. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, వైసీపీ ప్రభుత్వం ఆయన ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, సమాచారం అందజేస్తారు. ఖచ్చితంగా ఇస్తారు. అట్లాంటివి ఇస్తారు. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఖచ్చితంగా దాన్ని ఇస్తారు. అట్లాగే గత ప్రభుత్వంలో నాడు నేడు లాంటి కార్యక్రమాలు ఏం చేశారు ఇస్తారు. ఇట్లాంటి ప్రభుత్వ పథకాలకు ఎంత ఖర్చు పెట్టాం, అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాం, ఏం జరుగుతుంది అనేది సమాచారం వస్తుంది. అది లేకుండా ఎలా మాట్లాడగలుగుతాం? అంతేగాని మీరు బూతులు తిట్టండి, అలా తిట్టండి ఎవరు మాట్లాడరు. తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు
ఒక మాట చెప్పండి. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆనందపడలేదు కొంతమంది ప్రచారం ఆయన్ని నిజంగా ఇలా వస్తుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆనందపడుతూ ముఖ్యమంత్రి అలాగే పాదయాత్ర చేసి ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం అయిన తర్వాత, ప్రజల కష్టాలు తెలుసుకున్న తర్వాత, ప్రజల కష్టాల నుంచి నవరత్నాలను మేనిఫెస్టో తయారు చేశాక ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. బుద్ధి తిరిగితే ఎవరు కాలేదు. ఆయన పనికిమానం లేదు, 4 మాటలు చెప్తే అలాగా. ఆయన అంత ముందు కూడా మరి అంటే అలా తిట్టే వాళ్ళకి పదవులు ఇస్తారు. నేను అట్లాంటివి ఎక్కడ కూడా వైసీపీ పార్టీలో చూడలేదు. అవి అవి విశ్వసించి ఖచ్చితంగా విశ్వసించి వైసీపీ పార్టీ అలాగే జరుగుతుందని నేను ఎక్కడ కూడా విశ్వసించి బయట మీరు ఏదో ఒక మాట మాట్లాడారో ఆరోగ్యం చెప్పాల్సి తీసుకుంది. పలానా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని ఆరోగ్యం చెప్పకపోయారా? అంటే ఎవరైతే కూడా పార్టీ మానుకున్నారో చెప్పారు, మాకు ఇదంతా సజ్జలారిస్తారు పార్టీ ఇవాళ మీకు మంచి చేసినప్పుడేమో మాకు సజ్జల గారు చేశారు, జగన్ గారు చేశారు, ఆయన్ని ఎవరు మాట్లాడారు. ఇవాళ మీకు ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరు సొంతంగా కొన్ని వీడియోస్ పెడతారు. దానికి పార్టీ బాధ్యత ఏముంటుంది? ఆ రోజు కూడా లేదా కింద పెట్టాల్సింది కదా, సోషల్ మీడియాలో ఎవరు ఆపరు కదా మిమ్మల్ని. ఆ కంటెంట్ ఇచ్చారు మాకు నా పేరు పెట్టాల్సింది ఆ రోజు. ఇవన్నీ అమ్మక మాటలు వాళ్ళు మాట్లాడకూడదు, తప్ప అవన్నీ కూడా తప్పు. నేను మీకు ఓపెన్ చెప్తాను, తెలుగుదేశం పార్టీ మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పచ్చిబూతులు తిట్టలేదా? చాలామంది నాయకులు మాట్లాడలేదా? అనిత గారు ఎలాంటి మాటలు మాట్లాడారు? పట్టాభి గారు ఎలాంటి మాటలు మాట్లాడారు? చాలామంది నాయకులు మరి ప్రెస్ మీట్లోనే ఎలాంటి భాష మాట్లాడారు? మీరు ఇంకొక ఆయన తీసుకెళ్తే మేకపాటి చంద్రశేఖర్ ఎవరో ఉన్నారు, ఆయన ఎలాంటి మాటలు మాట్లాడతారు? అయ్యన్న పాత్రుడు గారు ఎలాంటి మాటలు మాట్లాడారు? రాజకుమార్ గారు ఒక్క నిమిషం. మీరు ఒక పార్టీలో మాట్లాడడం చాలా కొంతమంది నాయకులు మాట్లాడే మాటలు పార్టీ కాదు. అది మీకు ఓపెన్ గా చెప్తున్నా. దీనివల్ల పార్టీ ఓడిపోవడం కారణం. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ అసెంబ్లీ పదజాలం వాడలేదా? గత టైంలో మాట్లాడలేదా? ఇప్పుడు నేను చెప్పే పేర్లందరూ కూడా ఏకవచనంతో ఇష్టానుసారం సంబోధించలేదా? ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టలేదా? ఇవాళ మీరు ఏదో శుద్ధపూసల్లో మాట్లాడతామని తప్పు అంటున్నా. మీరు నా వాళ్ళని అందుకని చెప్తారు, తప్పు అది. మీరు ఒక క్రమశిక్షణలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని మీరు ఖండించడానికి మీ అర్హత వస్తుంది. మీరే అటువంటి బళ్ళు నుంచి వచ్చి మిగతా వాళ్ళందరికీ అది ఆపాదిస్తే కరెక్ట్ కాదు. వైసీపీ పార్టీలో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా అపోజ్ చేయడంలో పార్టీలో కొంత వెనకబడి ఉందని అయితే నాకు అర్థమైంది. నేను వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రచారం చేసుకోవడంలో వైసీపీ పార్టీ పూర్తిగా వెనకబడిందని నేను అనుకుంటున్నాను. మెడికల్ కాలేజీల అభివృద్ధి కాదా చెప్పమని? ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఓట్లే కాదు, వీళ్ళు మెడికల్ విద్యకు కూడా అర్హులైన కాలేజీలు పెడితే ఈరోజు ప్రైవేటైజ్ చేస్తున్నారు. దాని మీద చర్చ చేశారు, అది అభివృద్ధి కాదా చెప్పమని? మచిలీపట్నంలో పోర్టు కట్టుకున్నారు, అట్లాంటి పోర్టులు చాలా కట్టుకున్నారు కదా, అది అభివృద్ధి కాదా చెప్పండి? అది అభివృద్ధి కాదా? నాడు నేడు స్కూల్స్ ద్వారా విద్యా ప్రమాణాలను పెంచుతున్నారు. వాళ్ళ యొక్క ఉపాధి అది అభివృద్ధి కాదా? మానవ వనరుల అభివృద్ధి మరి అటువంటి అభివృద్ధిగా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన అలా మాట్లాడుంటే పవన్ కళ్యాణ్ గారి వీడియో చూసుకోమని, కళ్ళు కనుకపోతే కళ్ళ కలుపుకొని ఇద్దాం చూసుకోమని, అంటే అదే సమాధానం. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, డెవలప్ చేశారు కదా, సచివాలయాలు ఉన్నాయి, పాలనని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఒకటే పొరపాట్లు ఉంటాయి, అది మనం యాక్సెప్ట్ చేద్దాం. కొన్ని నిర్ణయపరంగా లోపం ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, 1-2 ఉంటాయి. దాన్ని మనం ప్రజలు దాన్ని వ్యతిరేకించినప్పుడు మనం దాన్ని కరెక్ట్ అని చెప్పలేం కదా. ప్రజలు వ్యతిరేకించినప్పుడు ఖచ్చితంగా చెప్తారు వాళ్ళ అభిప్రాయాన్ని. కానీ చేసిన మంచి పనులు ఉన్నాయి కదా, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. రైతు భరోసా కేంద్రాలు గ్రామాలు వెలిచినాయి కదా, అది అభివృద్ధి కదా. సచివాలయ వ్యవస్థ ఇంతకుముందు చిన్న జిల్లాల ఏర్పాటుకి ముందు ఎవరైనా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలి, జగ్గేపేట మచిలీపట్నం వెళ్ళాలి కదా, ఇవాళ వెళ్ళే పరిస్థితి ఉందా? మీ ఇంటి సరౌండింగ్స్లోని చుట్టుపక్కల మీకు ప్రభుత్వ కార్యాలయం వచ్చేసింది కదా, మీకు సచివాలయ వ్యవస్థ వచ్చింది కదా, అది అభివృద్ధి కాదా? నాడు నేడు స్కూల్స్ ద్వారా మరి స్కూళ్ళన్నింటినీ కూడా అభివృద్ధి చేశారు, అది అభివృద్ధి కాదా? ఇంగ్లీష్ మీడియం విద్య మరి ప్రజలు ప్రపంచంతో పోటీ పడాలంటే
ఇంగ్లీష్ మీడియం విద్య అవసరమనే కదా చెప్తున్నారు. అది మరి మీరు ఎందుకు దీని పరిగణలోకి తీసుకోవట్లా? బైజూస్తో ఒప్పందం చేసుకొని ట్యాబ్స్ మీ ఇంట్లో పిల్లలేమో బైజూస్లో చదవచ్చు, మీ ఇంట్లో పిల్లలేమో ట్యాబ్ చదవచ్చు. పేద ప్రజలు మాత్రం ఇంకా ఏం చేయాలి? కూలిపోయే బళ్ళలో, టీచర్ లేని బళ్ళలో చదువుకుంటే మీకు ఆనందంగా ఉంటుందా? అంటే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ ముస్లిం పిల్లలు అభివృద్ధి చెందితే మీకు ఎందుకు అంత కడుపుమంట? ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు కాదా? పోర్టులు హార్బర్లు కట్టలేదా? మెడికల్ కాలేజీలు కట్టలేదా? ఇవన్నీ అభివృద్ధి కదా. ఆఖరి ఉద్దానంకి కూడా అక్కడ ఒక హాస్పిటల్ కట్టి అక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ వేసింది కూడా రీసెర్చ్ సెంటర్. ఎవరు రీసెర్చ్ సెంటర్ పెట్టిందో జగన్మోహన్ రెడ్డి గారే కదా. అది అభివృద్ధి కాదా? అది అభివృద్ధి కాదు. అది ఇట్లాంటి అనేకమైనటువంటి 5 సంవత్సరాలు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే పదే పదే చెప్పుకోవడంలో వైసీపీ నాయకత్వం 100% విఫలమైంది. మీరు అంటున్నారు కదా, ఎవరు బూతులు మాట్లాడరా, 4-5 వల్ల పార్టీ డ్యామేజ్ అయి ఉండొచ్చు, కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల్లో పోకుండా పోయింది కదా. అభివృద్ధి పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అరే వాళ్ళ ఇంటి పట్టాలు ఎవరు 30 లక్షల మంది 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఎవరిచ్చారు? మహిళలందరూ కూడా సొంత ఇల్లు ఒక పట్టా ఇచ్చి ఒక ఆస్తి రాసిస్తారా? రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారా? ఎన్ని గొడవలు సివిల్ కోర్టుల్లో పంచాయతీలు ఏంటి? కుటుంబాల మధ్య తగాదానే కదా. 50 గజాలు 100 గజాలు కూడా కేసులు ఉన్నాయి కదా. మరి అట్లాంటి తరపులో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే, మహిళల్ని యజమానులు చేస్తే అది అభివృద్ధి కాదా? నన్ను మీరు ఇంకా ఏం డెవలప్ చేస్తారు చెప్పండి. చెప్పకుండా ఎంతసేపు బూతులు మాట్లాడుతుంటే భూమి కొనుగోలు స్కామ్ జరిగింది, త్వరలోనే బయటకు తీస్తాం, ప్రతి ఒక్కరిని జైల్లో పంపిస్తూ చెప్తారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇందులో కూడా తెలుగుదేశం పార్టీ బలవంతుల పక్షాన ఉందా, పారిశ్రామికవేత్తల పక్కన ఉందా, పెట్టుబడిదారుల పక్కన ఉందా చెప్పబడింది. పేదింటి కుటుంబాలు 1 సెంటు భూమికి యజమానులైతే మీరు చూసి ఓర్చుకోలేకపోతున్నారా? అవినీతి జరిగితే, అవినీతి చేస్తే మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారు. అంతేగాని 31 లక్షల కుటుంబాలని నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? రాజకమల్ గారు మీరు చెప్పండి, ఇందాక చెప్తున్నారు, ఎవరిచ్చారు? ఒక సమాజంలో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే రద్దు చేస్తారు, ఇల్లు పట్టాలు ఇస్తే రద్దు చేస్తారు, మెడికల్ విద్య రద్దు చేస్తారు, ఆరోగ్యశ్రీ రద్దు చేస్తారు. మీ ప్రభుత్వం ఎవరితో ఉంటుంది అసలు? ధనికులతో ఉంటుందా? బలవంతులతో ఉంటుందా? పారిశ్రామికవేత్తలతో ఉంటుందా? సీట్లలో తిరిగే వాళ్ళతో ఉంటుందా? ఎవరితో ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సిన కోణం పేద ప్రజల పక్షాల నుంచి చూడాలి, మధ్యతరగతి ప్రజల నుంచి చూడాలి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చిన పక్షం నుంచి చూడాలి. కానీ అరే ప్రతి ప్రభుత్వంలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, మేము సమర్థిస్తున్నామని కదా దాని ఉద్దేశం ఉంటాయి. ఇవాళ మద్యం దుకాణాలు పారదర్శకంగా ఇచ్చావా? ఇచ్చావా? 30% షాపులన్నీ కూడా అదేంటి రాజకమల్ గారు, మీరు ఇందాక జనం చెప్తున్న మాట టీవీలో నిండా పేపర్ నిండా ఇది ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు కదా. ఆదిమూలం గురించి ఎవరైనా మాట్లాడరా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆదిమూలం గురించి, జానీ మాస్టర్ గురించి మాట్లాడారా ఎవరైనా? మొన్న ఆ బీజేపీలో గుంటూరు జిల్లాలో వీడియోలు వస్తే మాట్లాడారా మీరు? ఇవి మాట్లాడరు, ఇవి మీకు కనబడతా బ్లూ ఫిల్మ్ లాగా. జానీ మాస్టర్ జైలుకి కూడా పోయాడు. పోనీ ఈ రాష్ట్రంలో చేస్తే కొట్టరు, పక్క రాష్ట్రంలో కదా జరిగింది అది. దీని గురించి మాట్లాడలేదు రాజకమల్ గారు మీరు? ఆదిమూలం గురించి వీడియోలు బయటకు వచ్చి మాట్లాడారా? అంతా ఫేక్ అయితే చెప్తున్నారు. ఎవరు ఫేకు? ఆమె కోర్టులో కూడా కేసు వేసింది. జానీ మాస్టర్ది ఫేకు, ఆదిమూలంది ఫేకు, గుంటూరులో బీజేపీ నాయకుడు చేసింది ఫేకు, తెనాల్లో ఫేకు, గుడ్ల వాళ్ళ ఫేకు, విజయవాడలో ఫేకు, రాష్ట్రంలో మైదానం జరిగింది ఆరోపణలు వచ్చినాయి కదా. గంట అరగంట మీరు మీకు ఒకటే చెప్పిన గుర్తుపెట్టుకుని రాజకమల్ గారు, మనం తెల్ల కాగితం మీద 1-2 చుక్కలు ఉంటాయి. మీలాంటి మీడియా వ్యవస్థలు కూడా, మీడియా వాళ్ళు కూడా మీకు ఏం కనబడుతుందంటే తెల్ల కాగితం కనబడుతుందని చెప్పాలి, కానీ అక్కడ 1-2 చుక్కలు కనబడుతున్నాయని చెప్పకూడదు. అంత మంచి పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో 1-2 వైఫల్యాలు, ఇబ్బందులు ఉండొచ్చు. అంత మాత్రాన పాలన మొత్తాన్ని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఈ 5 నెలల్లో మీరు చేసిన ప్రగతి ఏంటి? మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మీరు అమలు చేసిన సంక్షేమం ఏంటి? ఎక్కడైనా ఫ్రీ బస్ గురించి మాట్లాడారా? మహిళలకు ఇస్తాను కదా, ఇచ్చారా? నెలకి 1500 అన్నారు, ఇచ్చారా? అమ్మఒడి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? రైతు భరోసా ఇచ్చారా?
10 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తా 10 లక్షలు ఇస్తా అని చెప్పారు. ఎన్నికలైన తర్వాత ఆయన గొంతు మూకపోయింది కదా. ఇలాంటి మాట్లాడండి రాజకీయం అంటే అన్నప్రసన్న ఎంతసేపు అవే పెట్టారు కదా రాష్ట్రానికి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది చెప్తారు. 40 సంవత్సరాల అనుభవం ఉంది, 92 ముఖ్యమంత్రిని చూస్తారని ఆయన అంటున్నాడు. ప్రభుత్వంలో తప్పులు చేస్తే ప్రశ్నిస్తా ఆయన అంటున్నారు. 40 సంవత్సరాల అనుభవానికి ఈ పథకాలు అమలు చేయడానికి అవకాశం అంటారు. ఇది కొత్త జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వసారి కదా ముఖ్యమంత్రి. ఏం కూడా అంత టైం కావాలా? అంత టైం కావాలా? దీని అవకాశం తినమంటారా? రాజకమల్ గారు మీ మాట. పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట నేను నా వాయిస్ కాదు, పవన్ కళ్యాణ్ అనే మాట. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అధికారం కూటమి అధికారం వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలల్లో అద్భుతాలు ఏం జరగవు, నిదానంగా వస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్. ఆయనే చెప్పినారు కదా, పాలనలో అనుభవం నేను చంద్రబాబు గారు చూసి నేర్చుకుంటున్నా అని చెప్పారు. ఆయనే చెప్పారు కదా, 40 ఏళ్ళు అనుభవం ఉంది, 4వసారి ముఖ్యమంత్రి ఆయన చెప్పారు. ఇంకా ఎంత అనుభవం కావాలి మీకు? ఇంకా ఎంత అనుభవం కావాలి? ఈ మాటలు ప్రజల్ని మభ్యపెట్టండి. ఉచిత బస్సుకి పాలసీ మేకింగ్ ఎన్ని రోజులు టైం కావాలి? పోనీ తల్లికి వందనైన కొత్త పథకమా? గతంలో కొనసాగేనండి. తల్లికి వందన అమ్మ ఒడికి కొనసాగింపే కదా. తల్లికి వందన అమ్మ ఒడి తల్లికి వందనం అమ్మ ఒడికి కొనసాగింపే కదా. అక్కడ ఒకరికి ఇచ్చారు, మీరు ఇద్దరికి ఇవ్వండి. దానికి రూట్ మ్యాప్ ఏంటి? లోకేష్ నెలకి 1500 రూపాయలు, దానికి కొనసాగింపు ఏంటి? రోడ్ మ్యాప్ రెడీ చేస్తారు. దానికి కొనసాగింపు ఏంటి? 10 లక్షల రూపాయలు కొనసాగింపు ఏంటిది? మీరు ఈ రూట్ మ్యాప్ ప్రజల్ని మభ్యపెడతానికి రూట్ మ్యాప్ ఇది, ప్రజల్ని మోసం చేయడానికే రూట్ మ్యాప్ ఇది. అంతేగాని ఇంకో రూట్ మ్యాప్ మీరు ఇది కూడా అడగాలి. ఏమనంటే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా, అమరావతి డబ్బులు సంపాదించుకుంటూ అన్నారు కదా, 10 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ సంపాదన ఉందని చెప్పారు కదా. మరి 25-26 వేల కోట్ల కేంద్రం దగ్గర, ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిల్లిపోతున్నారండి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ కాదా? 10 లక్షల కోట్ల వనరులలో లేవా అని చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. మరి రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఒక పక్కన, అంటే ఏదైతే కృష్ణానదికి సీడ్ యాక్సెస్ రోడ్డుకి మధ్యలో ఉన్న 2000 ఎకరాలకు పైబడి భూమి అంతా ఈ రోజుకి ప్రభుత్వం కిందే ఉంది కదా. అది ఎవరికి ఇస్తారు? సింగపూర్ వాళ్ళందరూ కూడా వదిలేశారు కదా, ఇప్పుడు ఎవరికి ఉందంటారంట అక్కడ. ఇట్లాంటి మాటలు మాట్లాడాలి కదండి మీరు. అంతేగాని మాటలు మాట్లాడాలి. అందుకని మీకు చెప్తున్నా, పోలవరం ఎత్తు తగ్గించారు కదా. ఎత్తు తగ్గించినప్పుడు జల విద్యుత్ ఉత్పత్తి అవ్వదు కదా. ఆ ఎత్తు తగ్గించడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ అని చెప్తారు. మీరందరూ పోలవరం ఎత్తు తగ్గించడం అనేది వైసీపీ గవర్నమెంట్ మీ చేతకానితనానికి, మీ అసమర్థతకి, మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లే ప్రయత్నం చేయాలి. మీరు కనుక ఇవాళ ఒక్క నిర్ణయం తీసుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. జమిలీ వరకు కూడా అక్కడ ఎన్నికల ముందే వస్తాయి. జమిలీ ఎందుకు దీనికి? మీకు కనుక పోలవరం ఎత్తు తగ్గిస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే, అమరావతి కేంద్రం అప్పులు కాదు నిధులు ఇవ్వకపోతే మా మద్దతు ఉపసంహరించుకుంటా అని చంద్రబాబు నాయుడు గారిని అనమానండి, పవన్ కళ్యాణ్ గారిని అనమానండి. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కదా మీకు. ముఖ్యం అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు మెడలు వంచరు? మీరు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రం పడిపోతుంది కదా. ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలు చేసింది మీరే కదా, నల్ల షర్ట్లు వేసుకుంది మీరే కదా, నల్ల బెలూన్స్ వదిలింది మీరే కదా. మరి అట్లాంటి ధర్మ పోరాట దీక్షలు ఈరోజు మీరు కేంద్రంలో కీలకంగా ఉన్నారు. ప్రపంచం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ శర్మ గారు ఉపసంహరించుకుంటే వీళ్ళిద్దరు ఎవరు ఉపసంహరించుకున్నా కేంద్రం పడిపోతుందని చెప్పి, మరి మీరు ఎందుకు వాళ్ళని డిమాండ్ చేయరు? రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం ముఖ్యమైనప్పుడు హోదా గురించి అడగండి. జమ్మూ కాశ్మీర్లో గొడవ లేదా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే మా మద్దతు ఉపసంహరించుకోవడం వార్నింగ్ ఇవ్వండి. పోలవరం ఎంత తగ్గిస్తే మేము మద్దతు ఉపసంహరించుకుంటాం వార్నింగ్ ఇవ్వండి. ఎత్తు తగ్గించాలని వైసీపీ ప్రపోజల్ పెట్టింది, జగన్ చేసింది కారణం చెప్తారు. అక్కడ ఇంకా ప్రాజెక్ట్ పూర్తి కాలేదు కదా. ప్రాజెక్ట్ పూర్తి 2014-19లో 70% అవన్నీ కూడా 14-19లో 70% పూర్తయితే వైసీపీ 5 సంవత్సరాలు కనీసం 30% ఎందుకు పూర్తి చేయలేదు అనేది ప్రధాన ఆరోపణ. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి పునరావాసం కల్పించింది జగన్మోహన్ రెడ్డి. బ్యారేజ్ మొత్తం పూర్తి చేసి దానికి గేట్లు బిగించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. విపరీతమైన వరదలు తాగి కొన్ని స్పిల్ వేయాలి, కొంత దెబ్బతింది అన్నారు. దానికి చాలామంది నిపుణులు వచ్చారు. ఇంత టైం అక్కర్లా, 2-3 నెలలు ఇదంతా చేసేయచ్చు అని చెప్పారు.
అసలు స్పిల్వే దెబ్బతినడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు అసమర్థత వల్లే కదా. సోమవారం పోలవరం అని చెప్పి మీరు ఏం చేశారు? అక్కడ నాణ్యత ప్రమాణాలను ఏం పరిశీలించారు? కాంట్రాక్టర్కి డబ్బులు దోచిపెట్టడానికి మీకు ఏటీఎంలో బంద్ వచ్చిందని ఆ రోజు పెద్ద ఎత్తున వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాలేదు కదా. నిర్మాణం చాలా వరకు పూర్తయింది కదా. గేట్లు బిగించారు కదా. చాలా మంది పునరావాస కేంద్రాలకు తరలించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇలాంటి వాస్తవాలు చెప్పుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత వెనకబడ్డారనేది నాకు అనిపించిన అంశం, నాకు అనిపించినటువంటి వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాను. అంటే నీ అసమర్థత అక్కడే కనబడుతుంది. జైలుకి వెళ్తారంటారా మరి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీ పెట్టినప్పుడే కేంద్ర నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ రోజు కూడా కొమ్మక్కయ్యి జైలుకి పంపించారనే మాట వాస్తవం. 16 నెలలు జైలు జీతం ఉన్నారు. ఎంతో గుండె నిబ్బరంతో బయటకు వచ్చారు. ప్రజాక్షేత్రంలో నిలబడ్డారు. ప్రజల మద్దతు కూడగట్టారు. ప్రజల ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అంటే ఆయన్ని ఎవరైనా సరే ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే అది ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్టే. ప్రజల ఆగ్రహానికి కూడా గురికాక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా సరే చిన్న మాట అన్నా, ఆయన్ని చిన్న ఇబ్బంది పెట్టాలని చూసినా అది 5 కోట్ల మంది ప్రజలకు కలిగే ఇబ్బంది, పేద ప్రజలకు కలిగే ఇబ్బంది, మహిళలకు కలిగే ఇబ్బంది. కాబట్టి వాళ్ళ ఆగ్రహానికి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా గురవుతుంది. 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు చివరికి 11 సీట్లు ఇచ్చారంటే ఎందుకు అంత వాటిని పరాభవం చెప్తుంటారు? అసలు వైసీపీ కారణం ఇప్పటికీ ఏంటనేది ఒక నిర్ణయం వచ్చారు పార్టీ అధిష్టానం. నేనంటే అంత అంటే పార్టీలో ఏమన్నా మార్పులు ఏమన్నా? నేను అంత ఉన్నత స్థాయి చర్చల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. నన్ను ఇప్పటికి కూడా వాళ్ళు చాలా ఆరోగ్యం జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు గౌరవం దగ్గర కారణం నేను ఎన్నికలైనా ఫలితాలు వచ్చే 2 రోజులకి చెప్పాను. నేను ఎలక్షనీరింగ్ చేయడంలో కానీ, నాయకుల్ని సమన్వయం చేయడంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత వైఫల్యం చెందింది. అది ఎన్నికలు పోయింది అని చెప్పింది. అంతకుమించిన కారణం అయితే నాకేమీ కనపడలేదు. ఖచ్చితంగా ఎలక్షనీరింగ్ చెయ్యలేదు, నాయకుల మధ్య సమన్వయం లేదు, అందువల్లనే ఓడిపోయింది. కానీ కూటమి బలం వలన, ప్రజా వ్యతిరేకత వలన కాదు. ఎలక్షనీరింగ్ చేసి ఉంటే 40% ఖచ్చితంగా 50% ఉండేది, లేకపోతే 53% పోయేది. ఎలక్షనీరింగ్ చేయలేదు, నాయకుల మధ్య సమన్వయం అయితే లేదు. రెండోది, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకోవడంలో వైసీపీ నాయకత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళు కూడా వాలంటీర్స్ మీద ఇంకోల మీద చెప్పుకుంటూ పోయారు. కానీ దానివల్ల ప్రజలకు జరిగే మంచిని చెప్పడంలో కూడా ఆ నాయకత్వం వైఫల్యం. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారనేది ప్రధానమైన సొంత తల్లిని చెల్లి కూడా కోర్టుకు లాగే వైఎస్ జగన్. ఇందులో వాస్తవం ఏం చెప్తారు? ఇదేమి దేశ సమస్య కాదు. నిన్న కూడా చెప్పారు, మొన్న కూడా ప్రశ్న. ఇదేమి దేశ సమస్య కాదు, రాష్ట్ర సమస్య కాదు, ప్రజా సమస్య. అంటే కనుక అంటే సొంత తల్లిని ఒక్కటే గుర్తుపెట్టుకుంటారు. అది వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి సమస్య. ఆ వ్యక్తిగత సమస్య వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఖచ్చితంగా వైఎస్ షర్మిల గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అన్న విషయం మర్చిపోవద్దు. మీరు పసుపు రంగు కోసం పనిచేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. మీకు ఆస్తుల మీద హక్కు కావాలంటే మీకు పరిష్కారం చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే వైఎస్ విజయం గారు, మీ కుటుంబ సభ్యులే. కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. ఆయన ఏం రాసేవాడు కదా షర్మిల గారికి రాసేవాడు కదా. సహోదరు షర్మిలకి థ్రెట్ ఉందండి. నిజంగా థ్రెట్ ఉందంటారా వైసీపీ పార్టీ నుంచి? పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రచారం కోసం అని మాట్లాడారు. మీరు వైఎస్ షర్మిల గారికి మీరేమీ థ్రెట్ లేదు. రాష్ట్రంలో మహిళలకి కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించమని చెప్పండి. పిఠాపురంలో మహిళల మీద దాడి చేసి వాళ్ళకి రక్షణ కల్పించమన్నాడు. తెనాల్లో మహిళల మీద దాడి చేస్తే రక్షణ కల్పించమన్నాడు. గుడ్లవల్లేరు కాలేజీలో మహిళలు ఇబ్బంది పడితే అక్కడ రక్షణ కల్పించమన్నాడు. రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ కల్పించే బాధ్యత తీసుకోమని చెప్పండి. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అధ్యక్షురాలని, ఆమెకు మీరేం రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు. ఇదేదో ప్రచారానికి వాడుకోవడమే. నేను కూడా ఏదో కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతోనూ ఏదో మాట్లాడే మాటలు. కానీ అసలు మీ బాధ్యత ఏంటి? ఆమె అడిగినప్పుడు మీరు చేయండి. అసలు ఆమె అడగకుండానే మీరు ప్రచారం కోసం అదే మాటలు మాట్లాడుతున్నారు. మహిళలు ఇన్ని 100 మంది మీద దాడులు జరిగినాయి. మీరు ఎందుకు మాట్లాడాలా? వాళ్ళకి రక్షణ ఎందుకు కల్పించాలా? ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎందుకు వాళ్ళకి రక్షణ కల్పించాలా? హత్యలు చేసుకున్నారు, వాళ్ళకి రక్షణ కోసం ఎందుకు మాట్లాడకుండా షర్మిల గారి కానీ ఇలాంటి కాలక్షేపం పనికిమాలిన మాటలు పవన్ కళ్యాణ్ గారి మాటలను ప్రజలు ఉపేక్షించారు. షర్మిల గారు కూడా
నిజంగా ఆస్తి వివాదాలు ఉంటే ఆమె ఎవరి దగ్గరికి పోవాలి? జగన్ గారితో మాట్లాడుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవాలి, లేదంటే వారి తల్లి గారిని విజయలక్ష్మి గారితో మాట్లాడుకోవాలి. కానీ చంద్రబాబు గారితో మాట్లాడుకుంటే వాళ్ళ ఆస్తుల పరిష్కారం రావి. సార్, ప్రజా సమస్యలు పోరాటాలు మా గ్రామాల్లో మా ప్రాంతంలో అభివృద్ధి చేస్తారని వైసీపీ ఓటేస్తే ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు? అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళు రాజీనామా చేయాలని సాక్షాత్తు శర్మగా చెప్పారు. మీరు ఒకటే గుర్తు, వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది ఈరోజు అసెంబ్లీ. ఇప్పుడు ఈ రోజున ఈ మాట మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా కక్షతో, వ్యక్తిగత స్వార్థంతో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న మాటలే ఇవన్నీ కూడా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాయ్కాట్ చేశారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మీరందరూ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళదా? ఎందుకు బాయ్కాట్ చేశారు ఆ రోజున? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ మాటలన్నీ కూడా చెప్పమని. జనసేన తరఫున ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేక ఇతర పార్టీని పంపించేసిన కారణం ఎవరు? అసెంబ్లీలో ఒక్క గొంతు కూడా వినపడకపోవడానికి కుట్ర చేసింది ఎవరు? వీటికి సమాధానం ఎందుకు మాట్లాడరు? మీరు వాస్తవాలు మాట్లాడండి. ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడమాకండి, వాస్తవాలు మాట్లాడండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చినాయి. ప్రధాన ప్రతిపక్షం ఈ రోజున రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అసలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వర్ గారికి కానీ ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతున్నారు? సమాధానం చెప్పమని. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరఫున మాట్లాడడానికి సమయం ఉంటుంది, లేకపోతే ప్రజా గొంతుకుని అసెంబ్లీలో నొక్కే పని ఎవరు చేస్తారు? ప్రతిపక్ష హోదా దానికి ఏం చట్టం లేదు, రాజ్యాంగంలో రాసలేదు ప్రతిపక్ష హోదా కల్పించారు. అట్లాగైతే జగన్మోహన్ రెడ్డి గారిని మరి అసెంబ్లీకి వచ్చేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థానంలో మరి ఒక ప్రత్యేకమైన గేట్ నుంచి తీసుకొచ్చారు కదా, లోపలికి అసెంబ్లీ సమస్యలు తీసుకెళ్ళారు. ఈరోజు కూడా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీ పాలనలో వైఫల్యాన్ని ఎత్తి చూపుతారని, సూపర్ 6 హామీల్లో జరుగుతున్నటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపుతారని, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లేదని, రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకుంటారన్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నేరుగా చెప్తే రికార్డుల్లోకి ఎక్కుతాయి, ప్రజల దగ్గర కూడా వెళ్ళిపోతాయని భయంతోనే కదా మీరు ఇవ్వట్లా. ముందు ఆ పని మీద దృష్టి పెట్టండి. ఎందుకు అడగరు షర్మిల గారు? ఎందుకు అడగరు షర్మిల గారు? రాజీనామా చేయమంటారు షర్మిల గారు. అసెంబ్లీకి వెళ్ళినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలా? అసలు మీకు ఒకటే మాట చెప్తున్నాను, షర్మిల గారికి ఒకటే మాట చెప్తున్నాను. తెలంగాణలో పార్టీ పెట్టారు, పార్టీ ఎత్తేసారు, ఇక్కడికి వచ్చి మీరు ప్రజల పక్షాన మాట్లాడడం ఎందుకు మానేశారు? ప్రజా సమస్యల మీద మాట్లాడడం ఎందుకు మానేశారు? ప్రజా పోరాటం చేయడం ఎందుకు మానేసేదో మీడియాలో కనబడ్డానికి 40-50 మందితో చేరుకోవడం ఏంటి? మీరు అసలు మీ పార్టీ బలోపేతం ఎలా చేసుకోవాలి? లేకపోతే మీ పార్టీలో ఇన్ఛార్జీలు ఎలా మకం చేసుకోవాలి? ప్రజా సమస్యల మీద ఎలా బలంగా పోరాటం చేయాలనేటువంటి అంశాన్ని గాలికి వదిలేసి పొద్దున్న లేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి రాసిస్తే అయిపోతుంది, కానీ ఈ పని ఆంధ్రప్రదేశ్ కూడా ఖాళీ చేస్తాము రేపు పొద్దున్న. వెళ్ళిపోయి లోటస్ పాండ్లో హాయిగా మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు కదా. మీ ఉద్దేశం అదే కదా. ఇది అందరికి తెలవదా? అలాగైతే ప్రజలు కూడా తెలుసుకుంటారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందంటారు? వైఎస్ఆర్సీపీ ప్రజల్లో చాలా బలం కాలగర్భంలో కలిసిపోతుందని చెప్పి సాక్షాత్తు టీవీ ఎవరైతే కూటమి చెప్తున్నారు. వైసీపీ పార్టీ అయిపోయింది, ఒక దుకాణం ఆంధ్రప్రదేశ్లో మనోడుందంటారు. రెండు స్థానాలతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఈ రోజున జాతీయ స్థాయిలో అధికారాన్ని నిలబెట్టుకుని 3 సార్లు వరుసగా గెలిచి అంతకుముందు 2 సార్లు ఇలాగా జాతీయ స్థాయిలో చాలా బలంగా నిలబడిన పార్టీ. అట్లాగనే మీరు చూస్తే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మన 23 వస్తాయి. ఈ రోజు దగ్గర 134 స్థానాలు వచ్చి నిలబడిన పార్టీ. జనసేన 1 స్థానం నుంచి 21 స్థానాలకు వచ్చినటువంటి పార్టీ. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలతోనే ప్రయాణం మొదలుపెట్టి 23, 64 ఎంపీలు, అట్లాగనే మొన్న 151 వచ్చి 22 మంది ఎంపీలు వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఈ రాజకీయాలు, ఈ ఒడిదుడుకులు అనేది కామన్గా ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటేనే ఒక్కరికి ఇది రాచరికం కాదు కదా అధికారం ఉండడానికి, కాబట్టి అది పెద్ద విషయం కాదు. ఇవన్నీ కూడా పగటికాలను అంటూ ఉంటారు. మీరు పాలన మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, సంక్షేమం మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిలాగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎలా తీసుకురావాలో దృష్టి పెట్టండి. బటన్ నొక్కడం మీద అందరూ విమర్శలు చేశారు. ఈరోజు మీరు ఒక్కసారి కూడా బటన్ నొక్కలేక చతికిలు పడ్డారు కదా, దాని మీద దృష్టి పెట్టండి. ఎలా నొక్కాలి బటన్ అనేది? కనీసం బుడమేరు వరదలు వస్తే మీరు కబేల ప్రాంతానికి వెళ్ళండి, ఇండస్ట్రియల్ ఏరియా, ఒక్కొక్క ఇండస్ట్రీ కూడా కోట్ల రూపాయలు నష్టపోయింది.
సామాన్యులైతే 50 లక్షలు 70 లక్షలు మధ్యతరగతి ప్రజలు నష్టపోయారు. వాళ్ళకి 20,000 ఇస్తే 50,000 ఇస్తే ఏ విధంగా వాళ్ళందరూ తిరిగి కోలుకోగలుగుతారు? సార్ వరదల్లో వైఎస్ఆర్సీపీ ప్రకటించిన ₹1,00,00,000 ఎక్కడ సార్ ఇప్పటివరకు? ₹1,00,00,000 ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది ప్రధానమైన ఆలోచన. కోటి ప్రకటించారు, ఎవరికి ఇచ్చారు ₹1,00,00,000? ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అజిత్ సింగ్ నగర్ వెళ్ళి పాత రాజాల వచ్చి ప్రజల కష్టాలను చూసి చలించిపోయి ₹1,00,00,000 ఆర్థిక సాయం అని చెప్పిన తర్వాత మాకు బలమైన నాయకత్వం ఉంది, బలమైన క్యాడర్ ఉందని చెప్పి బొత్స సత్యనారాయణ గారిని, కారుమూరి నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా కురసాల కన్నబాబు గారిని, మనోహర్ నాయుడు గారిని, దాడిశెట్టి రాజా గారిని, ఇట్లా ఒక టీంని పెట్టి విజయవాడలో అవినాష్ గారు, సీను గారు, నేను, విష్ణు గారు, ఆసిఫ్ గారు, గురుల్లా గారు, మేజర్ వీళ్ళందరినీ కూడా పెట్టి ₹1,50,00,000 నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాంట్లో వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు 3 దఫాలుగా పంపిణీ చేశారు. ఇవన్నీ కూడా అజిత్ సింగ్ నగర్ ఇంటికి పోయి ఇచ్చాము, ఆర్ఆర్పేటలో ఇంటికి ఇచ్చాం, భవానీపురం ఇంటికి ఇచ్చాం, అలాగే కృష్ణంకలో ముగ్గురైన ప్రాంతాలకు ఇచ్చాం. ఇలాగ చాలా ప్రాంతాల్లో మరి నేరుగా తీసుకెళ్ళి ప్రజలకు అందజేశాం. అలా అందజేసినప్పుడు ప్రజలు వాటర్ బాటిల్స్ను కూడా ఎంతో గొప్పగా స్వీకరించినటువంటి పరిస్థితి. అంటే అక్కడ మాకు అనిపించింది ప్రభుత్వం ఎంత దారుణంగా వైఫల్యం. నేను నేరుగా వెళ్ళాను, కావాలంటే అన్నీ కూడా చూసుకోవచ్చు, వీడియోస్ ఫొటోస్ అన్నీ చూసుకోవచ్చు. అలా అందరికీ మంచిది కదా. అటు పక్కకి అవినాష్ గారు వాళ్ళు వెళ్ళారు, ఇటు పక్కన విష్ణు గారు, వెల్లపల్లి సింగ్ గారు వెళ్ళారు, ఇక్కడ ఆసిఫ్ గారు, మేయర్ గారు, మేము అందరం కూడా వెళ్ళాం కదా. కార్పొరేటర్లు అన్ని చోట్ల వెళ్ళారు. ఇది విమర్శ చేయాలని క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజల్లో కష్టాల్లో భాగస్వామ్యం అయ్యామని ఇటువంటి విమర్శ చేస్తాను. మీరేమి ఇచ్చారు అసలు? మీకు చందాలే కదా అందరు ఇచ్చింది, విరాళాలే కదా ఇచ్చింది. ఆ విరాళాల డబ్బులే కదా ప్రభుత్వం ఇచ్చింది. అవి కూడా ఏమైనా ఇచ్చారా? అగ్గిపెట్టెల కోసం, పునరావాస కేంద్రాల కోసం, భోజనాల కోసం దగ్గర 365 కోట్లు భోజనాలకి కొట్టేశారు కదా. అగ్గిపెట్టెల కోసం 26 కోట్లు తీసేశారు కదా. ఏంటి ఇదంతా అవినీతి కాదా, దోపిడీ కాదా? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీటింగ్లో ఏం చెప్పారు? అప్పుడు రేట్లు చూసుకున్నావా, 10% ఎక్కువైనా ఇస్తామని ఆయనే కదా చెప్పారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 ప్రకటించి ₹1,50,00,000 ప్రజలకు ఇచ్చారు. ఏదో బురద జల్లే కార్యక్రమం నలుగురు చేస్తాం సార్. ఫైనల్గా 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్లకు పెండింగ్ ₹9 కోట్ల ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని పక్కదారి పట్టించడం అనేది కరెక్ట్. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంది, ఒక జీవో ఉంది, ఎక్స్పెండిచర్ ఏమైందనేది మీ దగ్గరే ఉంది. అది అన్నారు కదా. ఎందుకు ఇంతవరకు దాని మీద ఒక్క ప్రభుత్వ ఖర్చు దగ్గర వాళ్ళ దగ్గరే కదా ఉంది బడ్జెట్. ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పేపర్ తీసి ఒక పోస్ట్ చేస్తే రాష్ట్రం అంతా 5 నిమిషాల్లో సర్క్యులేట్ అయింది కదా. ఆ ఖర్చు తీసి వేయచ్చు కదా ఎక్స్పెండిచర్. అలాగే పెన్నులు కాగితాలు ఇవన్నీ కూడా పచ్చి అబద్ధం. ప్రజల్ని డైవర్ట్ చేయమంటారు. మీరు డైవర్ట్ చేయమన్నారు. మీరు చేయాల్సిన పని ఏంటి? మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు పథకాన్ని. మహిళలకి ప్రతి ఇంటికి ఆరోగ్యం చెప్పలేదు కదా, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తాం, లేకపోతే 2 పిల్లలు ఉంటేనే ఇస్తాం, ముగ్గురు అలా కండిషన్స్ ఏం పెట్టలేదు కదా. మరి ఈ రోజు ఎందుకు కండిషన్స్ పెట్టి మాట్లాడుతున్నారు? రూట్ మ్యాప్లు ఎందుకు, రోడ్ మ్యాప్లని ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు నెలకు 1,500 ఎప్పుడు ఇస్తారు? అట్లా నిరుద్యోగ వృత్తి 3,000 ఎప్పుడు ఇస్తారు? 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు కన్నారు. ఈ 5 నెలల్లో మీరు ఇవ్వాల్సి వచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడొచ్చింది? సంవత్సరానికి 4 లక్షలు వచ్చినప్పుడు ఈ 5 నెలల్లో 2 లక్షలు ఇవ్వాలి కదా. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడొచ్చింది? అట్లాగనే తల్లికి వందనం పథకం ఎందుకు అమలు చేయట్లా? పారిశ్రామికవేత్తలుగా యువతను తయారు చేయడానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అన్నారు, అది ఎందుకు అమలు చేయట్లా? ఇట్లాంటి అన్ని అంశాలను దృష్టి పెట్టండి. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు ఇవన్నీ గ్రహిస్తారు. ఎంతవరకు ఇసుక మీద పాలసీ చేయలేకపోయారు. మద్యం ప్రైవేటైజ్ చేశారు. మీరు అన్నా క్యాంటీన్ పెట్టారు. అన్నా క్యాంటీన్ దేనికి అసలు? పేదవాళ్ళకి ఆహారం పెడుతుంది. ఎవరు తింటున్నారు? పేదవాళ్ళు. ₹5 భోజనం ఎవరు తింటున్నారు? రాజకమల్ గారు అక్కడికి పోయి చూడండి. ఎవరు తింటున్నారు? అక్కడికి ఒకసారి వెళ్ళి చూడండి. ప్రజలకి ఖచ్చితంగా పనికొచ్చేటువంటి అంశాల మీద మీరు మేనిఫెస్టోలో చెప్పిన అంశాల మీద దృష్టి పెట్టండి. కానీ పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద ఏదో విమర్శలు చేస్తే మీడియా చేతిలో ఉంది కదా అని అబద్ధాలను ప్రచారం చేసినందుకు మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో మీరు ప్రజలు కూడా గత ప్రభుత్వం మనకి ఎట్లాంటి లబ్ధి చేకూర్చింది, ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి లబ్ధి చేకూర్చిందని అంచనా వేసుకొని తెలివైన స్థితికి ప్రజలు చేరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ అబద్ధాలని, ఈ కలుపుతాన్ని ప్రజలు తిప్పుకొడతారు. సార్ లాస్ట్ క్వశ్చన్.
బెస్ట్ సీఎం అంటే ఎవరు పెట్టారు? ఆ? బెస్ట్ సీఎం అంటే ఎవరు పెట్టారు ఇప్పటివరకు మీ జర్నీ? నేను అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చూసాం మనం 2014 నుంచి 19 వరకు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సరే ఉమ్మడి రాష్ట్రంలో మనం పెద్దగా రాజకీయాలు ఏమి అప్పుడు రాష్ట్ర విభజనకి ముందు అప్పుడు బీసీ సంక్షేమ సంఘాలు పనిచేస్తున్న రాజకీయాలు. మనం ఇక్కడ ఎవరైనా సరే పేద ప్రజల జీవితాలను వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంపొందించేటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి అవుతారు. పేద మధ్యతరగతి వర్గాల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచాం అంటే వాళ్ళకి విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో ఎవరైతే మెరుగ్గా పనిచేస్తారో వాళ్ళు మాత్రమే ఉత్తమ ముఖ్యమంత్రి అవుతారు. పెట్టుబడిదారుల కోసమో, పారిశ్రామికవేత్తల కోసమో, బడాబాబుల కోసమో పనిచేసే వాళ్ళు ఉత్తమ ముఖ్యమంత్రి కాదు. అభివృద్ధి అనేది అన్ని వర్గాలకి అందుబాటులో ఉండాలి, అన్ని వర్గాలకి చేరుకోవాలి. అటువంటి వ్యక్తులే ఉత్తమ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి నేను చెప్పిన ఈ యొక్క వివరణ బట్టి మీకు ఒక ఉత్తమ ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఇవన్నీ చేశారు. కాబట్టి నేను అనుకుంటున్నా ఆయన ఎప్పుడు కూడా అట్టడుగు వర్గాల నుంచే ప్రయాణం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మంచి ముఖ్యమంత్రిని నేను విశ్వసిస్తున్నాను. కానీ సమాజంలో ధనికులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, బడాబాబులు ఇటువంటి మాటలని వక్రీకరించి మాట్లాడారు. ఎందుకంటే కింది లేయర్లో ఉండేటువంటి ప్రజలు అభివృద్ధి చెందితే వాళ్ళు చూసి ఓరవలేరు కాబట్టి విమర్శలు చేస్తారు. సార్ సింగిల్ లైన్లో రెడ్ బుక్ అంటే ఏంటి? రెడ్ బుక్ గురించి మాట్లాడాలంటే నేను చెప్తున్నాను కూడా. రెడ్ బుక్కి మేము కూడా బ్లాక్ బుక్ రాస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వ పాలనా తీరు మీద గురించి మేము కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి అన్ని వైఫల్యాన్ని కూడా బ్లాక్ బుక్ అనేది ఒకటి ప్రారంభించి అందులో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని, అవినీతిని, అక్రమాన్ని నమోదు చేస్తాం ఖచ్చితంగా. రెడ్ బుక్ అనేది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే వివరణ లోకేష్ గారు. ఎందుకంటే ఆయన కూడా ఒక ఎదిగే క్రమంలో ఉండేటువంటి నాయకత్వం. నువ్వు ప్రజల మధ్య ద్వేషం, పగ, ప్రతీకారం పెంచడానికి నువ్వు ఒక విధానాన్ని ఎంపిక చేసుకో, కొత్త విధానం అమలు చేసుకో. అది ఎప్పటికీ మంచి చేయి, అది ఎప్పటికీ కొత్త సంస్కృతి వస్తుందని మంచి చేయి. ఎప్పుడు పగ, ప్రతీకారం, ద్వేషం అనేది కనుక మీరు నేను నిక్షిప్తం చేశాను ఈ బుక్లో, ఆ నిక్షిప్తం చేసిన ద్వారా నేను పగ తీర్చుకుంటాను. ప్రజలు ఎప్పుడు కూడా ప్రేమనే కోరుకుంటారు, ప్రజలు ఎప్పుడు కూడా మంచినే కోరుకుంటారు, ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధినే కోరుకుంటారు. పగలు, ప్రతీకారాలు, ద్వేషం, కక్ష, కార్పణ్యాన్ని పెంచేటువంటి అంశాన్ని ఎప్పుడు కూడా ప్రజలు, సమాజం స్వీకరించారు. తాత్కాలికంగా మీకేదో ఆనందం ఇవ్వచ్చు, కానీ లోకేష్ గారి భవిష్యత్తుకి 100% రెడ్ బుక్ చెడే చేస్తుంది. కొంతమంది కార్యకర్తలను మెప్పించడానికో, కొంతమంది కార్యకర్తలకి ఆనందం కలిగించడానికో మీరు రెడ్ బుక్ అంటున్నారు. కానీ రెడ్ బుక్ వలన లోకేష్ గారి భవిష్యత్తు ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. ఆ రెడ్ బుక్కే ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా ప్రమాదంలో పెంచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మనం వస్తే గుడ్ బుక్ రాద్దాం. గుడ్ బుక్, రెడ్ బుక్ చెప్పారు. గుడ్ బుక్ అంటే ఆయన నేరుగా చెప్పారు గుడ్ బుక్ అని. ఎవరైతే పార్టీ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడతారో, పార్టీ నాయకత్వానికి అండగా నిలబడతారో, పార్టీకి అండగా నిలబడతారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని వచ్చేది కూడా మన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో గుడ్ బుక్ అని పెట్టారు. ఎప్పుడు కూడా మంచిని చేసేది ఎవరైనా ఆమోదిస్తారు, దానికి ఆదరణ లభిస్తారు. అంతేగాని పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు, అలజడులు సృష్టించడానికి ప్రజలు యాక్సెప్ట్ చేయరు. లోకేష్ గారు కూడా తెలుసుకుంటే ఆయనకే మంచిది. సార్ సింగిల్ లైన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? ఆయన ప్రజల మనిషి, ప్రజల ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అనుభవం ఉన్నటువంటి నేత. ఆయన కూడా ఈసారి ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని బడాబాబులకి, పారిశ్రామికవేత్తలకే కాకుండా, సంపన్న వర్గాల వైపే కాకుండా అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేసేలాగా ఖచ్చితంగా ఈసారి ఆయన ప్రయాణం చేయాలి. ఆయన అనుభవాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ ఉపయోగించాలని కోరుకుంటున్నాను. నారా లోకేష్ మీకు ఇందాకే చెప్పారు, యువ నాయకులు ఆయన కూడా పైకి పాదయాత్ర చేశారు. పార్టీ ఇబ్బందులు ఉండేటప్పుడు కూడా ఆయన కూడా నిలబడ్డారు. కార్యకర్తల సంక్షేమ నిధి లాంటిది ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయాల్సిందే. కానీ సమాజంలో అలజడులు సృష్టిస్తా, అశాంతి రేకెత్తిస్తా, ప్రజాస్వామ్యంలో గెలిచి నియంతృత్వ పోకడల్ని రెచ్చగొడతా అంటే ఆయన కూడా మంచిది. పవన్ కళ్యాణ్ గారు అవకాశవాదం విడనాడాలి,
స్వార్థాన్ని విడనాడాలి. ఆయనకి స్వార్థం, అవకాశవాదం, అదేదో ముసుగేసుకొని ప్రజల కోసమని ప్రశ్నించడం కోసం ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడి నుంచి అయినా సరే మీరు అధికారంలోకి వచ్చారు. అటువంటి అవకాశవాదాన్ని, స్వార్థ రాజకీయాన్ని విడనాడి మీ యొక్క విధానం ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. లెఫ్టిజం నుంచి సెంటర్ నుంచి రైటిజంకి వస్తే ఇలాగా మాటమాటికి మారిపోతే మీ విధానం ఏంటో మీకే కరెక్ట్గా తెలియదు. కన్ఫ్యూజ్ కావద్దని కూడా పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తులో పార్టీ పెడతారా, ఇదే వైసీపీ ఉంటారు? చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందని. నేను పార్టీ 8 సంవత్సరాల పాటు ఒకే పార్టీ పనిచేసాను. ఆ పార్టీ ఏం అధికారంలోకి లేదు. ఒక ఎమ్మెల్యే గెలిచిన పార్టీని 14లో మద్దతు ఇచ్చారు, 19లో ఓడిపోయారు. పార్టీ కష్టకాలంలో మేమందరం నిలబడ్డాం. రాజకీయాలు గారు విజయవాడ లాంటి ప్రాంతంలో పార్టీ నడపడం చాలా కష్టం. పార్టీ మాకేం వనరులు సమకూర్చరా, పార్టీ మాకేం కార్యాలయాలు ఇవ్వాలా, అన్నీ మా సొంత డబ్బులే పెట్టుకున్నాం కదా. అన్నీ మా సొంత డబ్బులే పెట్టి చిన్నగా ఎవరో ఒకరు నుంచి కార్యక్రమాలు చేసినప్పుడు నిలబడతారు, చిన్నవి చేస్తారు. అదేం లక్షల్లో కోట్లు చేయలేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటంటే చిన్నవి ఉంటాయి. అవన్నీ బయట ఇష్టానుసారం మాట్లాడతారు. మేము కూడా అలా మాట్లాడితే మా యొక్క ఏమంటారు విలువ పోతుందని నేను చాలా విషయాలు మాట్లాడాను. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను పార్టీ మారేటువంటి పరిస్థితులు కల్పించింది పవన్ కళ్యాణ్ గారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అంటే బాధ్యత ఎప్పటికైనా ఆయనది. నేను వైసీపీకి వచ్చినా కూడా ఏ పదవి కోరుకోలేదు. నేను పనిచేయడానికి పదవి నాకేమీ అడ్డంకి కాదు. మరి ఎన్నికల ముందు కూడా నేను పదవి నిలబడ్డాను కదా. ఆ రోజు ఎన్నికల తర్వాత కూడా ఇవాళకి నిలబడే ఉన్నాను కదా. ఆ టైంలో లాస్ట్ క్వశ్చన్, ఆ టైంలో మీద ఒక ప్రధానమైన ఆరోపణ వచ్చింది. సుజనా చౌదరి గమ్మున పోయారు, పోతున్న మహేష్ అన్నారు. అంటే సుజనా చౌదరి ఎంత తీసుకున్నారు ప్యాకేజ్? మీరు అతిగా చెప్తున్నారు. అప్పుడు బలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు మీకు అదే అందువల్లే కదా నేను బయటకు వచ్చాను. ఎప్పుడు కూడా మేము ఉద్యమాల్లో చూసాం, ప్రజల కోసం పనిచేసాం. అలాగే తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకే జనసేన పార్టీకి పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారికి పనిచేసినప్పుడు మా నిజాయితీని ఎవరు శంకించలేదు కదా. మా మీద బురద జల్లి మా క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టాలి. మీకు ఇందాక కూడా చెప్పాను, టీజీ విశ్వప్రసాద్ లాంటి వ్యక్తిని నా మీద ప్రయోగించారు అని నేను లొంగలేదు, ప్రలోభాలకు లొంగలేదు. సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తిని టీవీల ముందు చెప్పాను కదా. మీలాంటి మోచేతి మీద తాగాల్సిన అవసరం లేదని డైరెక్ట్ లేదు. ఎవడన్నా చిన్న ప్రతిఫలం తీసుకుంటూ ఊరుకుంటారు రాజకుమార్ గారు. బయట ఏదో పనికి మాలిన వాళ్ళు, చెత్త ఏదో మాట్లాడతారు, క్యారెక్టర్ లేని వాళ్ళు మాట్లాడతారు. అలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళ నుంచి మనం పెద్ద పట్టించుకోవాలి. ఎవరైనా ఏదైనా చేస్తే మనం వాళ్ళ పక్షాన్ని నిలబడకపోతే ఊరుకుంటారా? నేను మళ్ళీ మీకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా ఎన్నికలకి 2 రోజుల ముందు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలి? ఆయన మాట్లాడిన మాటలే నా నిజాయితీకి నిదర్శనం, నా క్యారెక్టర్కి నిదర్శనం, నా పోరాటానికి నిదర్శనం. అదే నా నిజాయితీ. నాగబాబు గారు మార్చి 14న మాట్లాడిన మాటలే నా నిజాయితీకి నిదర్శనం. అంతేగాని ఈ టమాటా గాళ్ళు, పకోడీ గాళ్ళు, పనికి మన ఏదో మాట్లాడే మాటలు నన్ను ఏమీ ఒక్క ఎంట్రుకు వాసంతో కూడా నన్ను ప్రభావితం చేయలేదు. ఎందుకంటే నేను అంత నిజాయితీ. నా కుటుంబ సభ్యులు కూడా నాకు అండగా నిలబడ్డారు. మాకు ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఎప్పుడు కూడా ఆశించే మనుషులు కాదు, మేమే వదులుకున్నాం. అది అందరికీ తెలుసుకోవాలి. 8 సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి, 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇలాంటివి చేస్తారా? ఎవరు స్వార్థపరులు? మిమ్మల్ని మోసం చేసింది ఎవరు? మీకు మంచి చేసింది ఎవరు? కష్టపడింది ఎవరు? మిమ్మల్ని కూలదోషింది ఎవరు? ఎంత మీరు ఆలోచించుకోవాలి. ఈ 5 నెలల కాలంలో ఇప్పుడు మీకు అనిపించింది నేనేమో పొరపాటు చేశాను, పార్టీ మారి జనసేనలోకి ఈ రోజున అధికారంలో ఉండేవాడిని అనే ఆలోచన కలిగిందా? నన్ను చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చినందువల్ల కూడా నన్ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను ప్రలోభాలకి లొంగలేదు, నిజాయితీ పక్కన నేను నిలబడ్డా. నేను క్రమశిక్షణ విలువలు కలిగినటువంటి వ్యక్తినని నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అవన్నీ కూడా నా మిత్రులు కానీ, అలాగే నాతో పాటు సహచరులు కానీ, వాళ్ళందరూ నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు కదా. వాళ్ళందరినీ చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఎంత గర్వంగా అనిపిస్తుందో, వాళ్ళని చూసినప్పుడు కూడా నాకు అంత గర్వంగా అనిపిస్తుంది. ఇది పోతుల మహేష్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కార్యక్రమం. భవిష్యత్తులో పోతుల మహేష్ గారు మంచి ప్రత్యేక స్థాయిలో ఉండాలని, రాజకీయంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఎస్పోర్ మీడియాకి కోరుకుంటున్నాను.